సమయంలో నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ పాస్టర్ గారు వచ్చి చదువుతారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మనకు స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క యవనస్తుల కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును మనము చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చక్కగా చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మాట ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు ఈరోజున మనతో మాట్లాడలాగున, దేవుడు ఈరోజున మనల్ని దర్శించలాగున మనము దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సిన వాళ్ళం కనుక సిద్ధపడిన స్థితిలో ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడుతూ, పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినం నా ప్రభా అద్భుత రీతిగా యవనస్తుల కూడికను నాయన మా సంఘములో నీవు జరిగిస్తున్న విధానమును బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. యవన బిడ్డల్ని ప్రభా నీవెంతమందిని అయితే పిలిచావో నీ బిడ్డల్ని నీవు సమకూర్చావు. ఈ దినమున ప్రభా నాయన నీ బిడ్డలతో నీవు మాట్లాడను ఉద్దేశించి ప్రభా మా మధ్యకి నాయన జోసెఫ్ పాస్టర్ గారిని నడిపించారు. ఈ సమయంలో ప్రభా నాయన నీ స్వరము మాకు వినిపింప చేయమని అడుగుతున్నాం ప్రభా. యవన కాలములో ప్రభా నా తండ్రి అయ్యా నీ ఆలోచన ఏమై ఉన్నదో మా పట్ల ఆ విషయాలను మేము గ్రహించుకొని ప్రభా మా ఆత్మీయ జీవితంలో నాయన నీకు ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారంగా, నీ హృదయానుసారంగా అయ్యా మేము ముందుకు కొనసాగు రీతిగా అయ్యా నీవు ఈ దినాన మాతో మాట్లాడండి, లోబడే మనస్సును మాకు దయచేయండి. తద్వారా ప్రభా మా ముందున్న జీవితమంతయు అయ్యా మాకు ఆశీర్వాద కారణముగా, దీవెనకరముగా నీవు మార్చండి. మేము దీవించబడడం మాత్రమే కాకుండా మేము ఎక్కడ నిలబడినా మేము దీవించబడిన రీతిగానే ప్రభా మా చుట్టూ ఉన్న వాళ్లకు వెలుగుగాను, దీవెనగాను, ఆశీర్వాదముగాను మా జీవితాలని మార్చమని, ఈ దినాన మమ్మల్ని దర్శించమని సజీవుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బి జోసెఫ్ పాస్టర్ గారు ఏపీ జెన్కోలో సంఘ కాపరిగా ఉంటున్నారు. వారు యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘము నుండి మన మధ్యకు దైవర్తమానమును అందించడానికి వచ్చి ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థనాపూర్వకంగా దైవర్తమానం విందాం. దేవుడు మనతో మాట్లాడినట్లయితే ఆ ప్రకారము మన జీవితాన్ని కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి తీర్మానం తీసుకోవాలని దేవుని సేవకునిగా కోరుతున్నా. మరొక విషయాన్ని గమనించాలని కూడా కోరుతున్నా. ఈ సమయంలో ఏ వర్తమానం అయితే పాస్టర్ గారు బోధిస్తున్నారో ఆ వర్తమానం మీద కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. మీరు ఎంతగా విన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ సందర్భంలో మీరు చక్కగా కానీ సమాధానం చెప్పగలిగితే వచ్చిన బహుమానాలు మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. కాబట్టి ఆసక్తిగా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఈ సమయంలో పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి యవనస్తులారా, మీకు అందరికి కూడా ఈ ఉదయకాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరలా ఒకసారి, ఇప్పటికే సమయము ఎక్కువైందని నేను భావిస్తున్నాను. మిమ్మల్ని అయితే నేను సకాలంలోనే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా లేఖన భాగాలు చక్కగా త్వరగా నాకు అందించగలిగితే నేను ఇంకా సంపూర్ణంగా మిమ్మల్ని 1:30, ఇప్పుడు దాదాపుగా 12 గంటల 45 నిమిషాలు అయింది. ఒక 45 నిమిషాలు మాత్రమే మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మరలా ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని యూత్ మీటింగ్ కార్యక్రమంలో వర్తమానాన్ని ప్రారంభిద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఈ ఉదయ కాలములో తండ్రి, మీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం తండ్రి. ఈ యవన బిడ్డలకి ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడండి దేవా. అనగా యవనస్తులంటే మీకు ఎంతో ఇష్టమని మీ వాక్యము ద్వారా మేము తెలుసుకుంటున్నాం ప్రభా. ఈ యవనస్తుల జీవితాలు దేవా నాయన ఈ దినమున కట్టబడడానికి కృప చూపించండి దేవా. ఈ వర్తమానము ద్వారా దేవా యవన బిడ్డల్ని మీరు బలపరిచి సంఘములో మూల స్తంభములుగా ఈ సమాజములో దేవా మీకు ఇష్టకరమైనటువంటి క్రైస్తవ యవనస్తులుగా అయా మీకు ఉపయోగపడడానికి కృప చూపించండి. బలహీనుడను నన్ను బలపరచండి దేవా. నా మాటలు కొట్టివేసి మీ మాటలు స్థాపించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలములో దేవుని యొక్క సన్నిధానములో చేరినటువంటి మనమందరము కూడా కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖన భాగములలో దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి కొన్ని విషయాలను ఈ దినమున మనము ధ్యానం చేద్దాం. ఎందుకనంటే నేటి దినాల్లో యవనస్తులు మనము బయట చూసినప్పుడు, వారి పరిస్థితులు మనం బయట చూస్తూ ఉన్నప్పుడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో యవన బిడ్డలు జీవిస్తున్నారు. అయితే ఆ పరిస్థితుల గురించి కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నటువంటి మన బిడ్డలు లేదా మన యవనస్తులు ఆ స్థితిలో ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ఒక మంచి మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఈరోజు దేవుడు నిజంగా మీతోనే మాట్లాడితే వాటిని ఒప్పుకుందాం, విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఈ దినము నుంచి ఈ సమయం నుంచి ఒక మంచి తీర్మానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సమయంలో ఒక మాట చదువుకున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో నేటి సమాజంలో ఈ యవనస్తులకి ఆ స్నేహితుడు అనేటువంటి వాడు కంపల్సరిగా ఒకడు ఉంటాడు. అది కాలేజీలో కానీ, సంఘములో కానీ, బయట ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లో కానీ ఒక నమ్మకమైన స్నేహితుడు అనేవాడిని మనం ఏర్పాటు చేసుకుంటాం. స్నేహము ఎంత బలమైనది అనంటే దేవుని వాక్యము దాని గురించి అనేక మార్లు తన యొక్క గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్నేహము గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఇప్పుడు మీలో స్నేహితుడు, ఫ్రెండ్ లేనటువంటి వారు ఎవరు కూడా కనిపించరు. అయితే మీకు అందరికీ కూడా స్నేహితులు ఉంటారు. అయితే వారిలో మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అంటే వాడిని మీరేమంటారు? నిజమైన స్నేహితులు అంటారు. దయచేసి మాట్లాడతారా? మీరు మాట్లాడాలి మీరు కూడా. కాబట్టి వారిని మనం ఏమంటాం? నిజమైన స్నేహితుడు. అంటే మన సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, ఏమున్నా వాడితోనే మనం పంచుకుంటాం, లేదా ఆ అమ్మాయితోనే మనం పంచుకుంటాం. అయితే ఎంతమందితో మనం ఫ్రెండ్షిప్ చేసినా
మన హృదయాన్ని తెలిసినవాడు, మన యొక్క వీక్నెస్ లేదా మన బలము బలహీనత ఇవన్నీ ఒక స్నేహితుడికే తెలుస్తాయి. వాడో తెలుసా, నన్ను సినిమాకి తీసుకొని వెళ్ళేవాడు. అయితే ప్రియమైన వారలారా, వాడు నేను కలిసి ఎన్నో మీటింగ్స్లో పాల్గొన్నాం. వాడు నేను కలిసి ఎన్నో దగ్గరలో పాటలు పాడాం, దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం, ఎన్నో పనులు చేశాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్నేహాన్ని దూరపరిచాడు, నాకు స్నేహాన్ని దూరపరిచాడు. వాడి స్థితి అయితే ఈరోజు అలాగే ఉండిపోయింది. కానీ నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు స్నేహాన్ని దేవుడు మార్చివేశాడు. ఆ స్నేహం ఏంటి అనంటే, నాతో నువ్వు స్నేహం చేస్తే నిన్ను ఉన్నత శిఖరాల మీద నేను కూర్చుండబెట్టబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నా స్నేహితుడైతే అనేక మార్లు వాడితో నేను మాట్లాడినప్పుడు వాడు దేవుని వాక్యానికి వాడు విధేయత చూపించలా. నేటి వరకు కూడా నేను వాడిని కలిసినప్పుడు కూడా వాక్యం గురించి మాట్లాడితే వాక్యాన్ని మాత్రం వాడు వినేవాడు కాదు. నిన్నటి దినమున కూడా ఇటీవల కాలంలో నేను కలిసినప్పుడు వాడి జీవితము పాడైపోతూ పతనావస్థలోకి వచ్చినప్పుడు నాకు వేదన కలిగేది. ఎందుకనంటే మేమిద్దరమే కలిసి తిరిగేవాళ్ళం, ఎవరు మాకు పెద్దగా స్నేహితులు ఉండేవారు కాదు. ఉన్నా కానీ పర్సనల్గా మేమిద్దరమే ఎక్కువ సమయాన్ని గడిపేవారం. అయితే వాడు పాడైపోతున్నాడని వేదనతో వాడి దగ్గర ఎన్నిసార్లు నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసినా వాడు వినట్లేదు. అయితే ప్రియమైన వారలారా, నా దేవుని దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వాడికి సువార్త ప్రకటిస్తున్నాను. ఒక దినమున దేవుడు నన్ను అడుగుతాడు. ఏమడుగుతాడంటే, నీ స్నేహితునికి నువ్వు వాక్యాన్ని ప్రకటించావా అనే విషయాన్ని నన్ను అడుగుతాడేమోనని ఆ భయముతో నేను ఆ వ్యక్తికి ఈ దినము వరకు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో స్నేహము ఎంత గొప్పదో, స్నేహము ఎంత బలమైనదో, స్నేహము ఎంత ప్రభావవంతమైనదో నేటి దినమున ఒక 2 లేదా 3 స్నేహితులను మీకు నేను చూపించబోతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఈ 2 స్నేహితులు చాలా విచిత్రంగా ప్రవర్తించారంట. ఈ 2 స్నేహము చాలా విచిత్రంగా ఆ ముందుకి కొనసాగి వెళ్ళినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో వారిళ్లలో ఒక స్నేహితుడిని నేను ఈ దినమున మీకు చూపించబోతున్నాను. ఈ స్నేహితుడు ఎక్కడుంటాడంటే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయములో ఒక స్నేహితుడు కనబడుతూ ఉన్నాడు. దయచేసి మీలో బైబిల్ గ్రంథాన్ని తీయగలిగితే త్వరగా చదవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. చదవండమ్మా, ఒకవేళ మీలో ఎవరైనా తీస్తే. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయెను. అమ్నోనునకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీకు ఈ 2 స్నేహితుల గురించి నేను చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అమ్నోను ఉన్నాడు. దావీదు కుమారుడు అయినటువంటి అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని పేరేంటి? యెహోనాదాబు అనేటువంటి ఒక స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎవరు అంటే దావీదు సహోదరుడైనటువంటి షిమ్యాకి పుట్టినటువంటి వాడంట. అంటే పెదనాన్న కొడుకే. కాబట్టి వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే అదే టైంలో అమ్నోనికి ఒక చెల్లి ఉందంట. ఆ చెల్లి పేరేంటి? తామారు అంట. ఈ తామారు చాలా సుందరవతి అయినటువంటి చెల్లిగా ఉందంట. ఈ తామారు చాలా అందంగా ఉంటే ఈ తామారుని చూసినప్పుడు ఇతనికి ఒక ఆలోచన కలిగింది, లేదా ఒక దుర్బుద్ధి పుట్టింది అన్నకి. అసలు ఇశ్రాయేలీల ప్రజలలో జరగకూడనటువంటి కార్యము ఇతను ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలము. ధర్మశాస్త్ర గ్రంథములో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. అయితే అమ్నోను చాలా డైరెక్ట్గా ఆ యెహోనాదాబుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా చెల్లెలైనటువంటి తామారును చూసినప్పుడు నాకు కోరిక కలుగుతుంది, నాకు వాంఛ కలుగుతుంది, ఆమెని నేను అనుభవించాలనే ఆశ నాలో కలుగుతూ ఉంది. ఇటువంటి పాడు ఆలోచన కలిగినటువంటి అమ్నోను అదే దిగులుగా భావించి అదే రీతిగా కూర్తాబొచ్చి వీడేమడిగాడంటే, ఏంటి నువ్వు అలా అయిపోతున్నావు రోజు రోజుకి? ఏంటి నువ్వు ఏం భోంచేయట్లేదా?
ఏంటి నీ మొహం అలా అయిపోయింది అని అన్నప్పుడు అతని విషయాన్ని తెలియపరిచిన తర్వాత చెప్పాల్సినటువంటి మాట ఏంటి? తామారు అమ్నోనికే చెల్లి కాదు కదా, యెహోనాదాబుకు కూడా చెల్లె. కాబట్టి రేయ్ బుద్ధి లేనివాడా, పనికి మాలినోడా, ఈ విషయము తండ్రికి తెలిసిందంటే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు. అసలు ఈ ఆలోచన రావడమే నీకు తప్పు. ఈ ఆలోచన చాలా భయంకరమైన ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు, ఈ ఆలోచన నువ్వు అమలుపరిచినప్పుడు నీ జీవితము పతనమైపోతుందిరా బుద్ధి లేనోడా అని చెప్పాల్సిన వాడు ఏం చెప్పాడు? వాక్యము వాడి గురించి ఏమని మాట్లాడుతుందో తెలుసా? వీడు బహు కపటమైన వాడంట. ఎలాంటి వాడు ఈ స్నేహితుడు? కపటము కలిగిన వాడంట. ఈ స్నేహితుడు అక్కడ కలుగు చేసుకున్నాడండి. వీడికి ఒక పాయింట్ అందింది. ఆ పాయింట్ని వీడు ఆధారము చేసుకున్నాడు. ఆధారము చేసుకున్న తర్వాత ఏం ఆలోచించాడంటే తన చెల్లిని ఎలా పాడు చేయాలో కూడా అతను ఒక ప్లాన్ ఇచ్చేశాడు. చూడండి ప్రియమైన వారలారా, ఈ స్నేహితుడు ఇంట్లోనే ఉన్నాడు, ఈ స్నేహితుడు బంధువుల్లోనే ఉన్నాడు, ఈ స్నేహితుడు రక్త సంబంధిగానే ఉన్నాడు. కానీ ఈ స్నేహితుడు చేయబోయేటువంటి తప్పును ఖండించలేకపోతున్నాడు. ఆ యొక్క తప్పును ఎలా చేయాలో కూడా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత అతనిచ్చిన ప్లాన్ ప్రకారంగా అమ్నోను చేసిన పని ఏంటో తెలుసా? తన యొక్క చెల్లిని తామారును ఆయన పాడు చేశాడంట. పాడు చేసిన తర్వాత తామారు వెళ్ళగొట్టబడింది. తామారు వెళ్ళగొట్టబడిన తర్వాత ఈ విషయము తన సహోదరుడైనటువంటి అబ్షాలోముకి తెలిసింది. సహోదరుడు అబ్షాలోము ఎలా స్పందించాడో తెలుసా? చెల్లెల్లి ఏడుస్తూ ఉంది. అన్న, నీకు ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ విషయం అంటే, మన పెద్దన్న ఉన్నాడు కదా, మన పెద్దన్న నన్ను పిలిచినప్పుడు నేను మా పెద్దన్న దగ్గరికి వెళ్ళాను. ఈ రీతిగా నా పెద్దన్న నా జీవితాన్ని పాడు చేశాడు. నా యొక్క యవన బ్రతుకులో ఆయన ఈ యొక్క కార్యాన్ని చేసి ఇశ్రాయేలీల్లో నన్ను, అనగా మన సొంత ప్రజల ముందు నన్ను హేయపరిచాడన్నా అని అన్నప్పుడు అబ్షాలోము ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా చెల్లి ఊరుకో, బాధపడబాకు, వేదన పడబాకు, పాడు చేసిన వాడు ఎవరు అన్నే కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు నువ్వు వెయిట్ చేయి, రా ఇంట్లోకి రా, తర్వాత మనం మాట్లాడుకుందాం. దీని గురించి ఏం చేయాలో మనము ఆలోచన చేద్దాం. కాబట్టి బయట నిలబడి ఏడవద్దు, రోదన పెట్టద్దు. ఇతరులకు తెలిస్తే మన పరువు పోతుంది. ఎందుకు అనంటే మన తండ్రి దేవునికి ఇష్టడుగా జీవించినవాడు. మన తండ్రి ఏ కార్యము చేసినా ప్రార్థనా పూర్వకంగా చేసేవాడు. మన తండ్రి ఏది చేసినా కానీ దేవుడు చెప్పిన మాట తప్ప ఏది చేసే తండ్రి కాదు. కాబట్టి మన కుటుంబంలో ఇంత భయంకరమైనటువంటి కార్యము జరిగింది. కాబట్టి ఇది నిదానంగా మన తండ్రితో మాట్లాడదాం. కాబట్టి నువ్వు కొద్ది నిమిషాలు దయచేసి లోపలికి వచ్చి కూర్చోమన్నాడు. కూర్చోమంటే ఆ బైబిల్ గ్రంథము ఏమని చెప్తూ ఉందంటే, చరిత్ర తామారంట ఆ చెరచబడిన తరువాత తనకి వివాహము కాలేదంట. తామారు అలాగే ఆ కన్యత్వాన్ని కోల్పోయిన తర్వాత అబ్షాలోము దగ్గరే జీవితాంతము ఉంచబడిందంట. అబ్షాలోము దగ్గరే జీవితాంతము ఉంచబడిందంట. అందుకే తదనంతర కాలములో ఈ అబ్షాలోము చేసిన పని ఏంటో తెలుసా? వివాహం చేసుకున్నాడు, బిడ్డలు పుట్టారు. వారిలో ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టినప్పుడు తన చెల్లికి జరిగినటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, తన చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో బయలుపరచుకోవడానికి అబ్షాలోము కూడా తన కుమార్తెకు తామారు అనేటువంటి పేరు పెట్టుకున్నాడంట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఇలాంటి యెహోనాదాబుగా ఉన్నటువంటి అనేకులతో మనము స్నేహం చేస్తున్నామేమో, జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన యవన బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఏరి కోరి నీ తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క ఆశలు తీర్చడానికి, నీ తల్లిదండ్రుల కుటుంబంలో నిన్ను ఒక బలమైనటువంటి యవనస్తుడిగా నిర్మించాడు అనంటే, నీ ఆలోచనలు చెడగొట్టేవాడు, నీతో స్నేహము చేసేవాడు, నిన్ను పతనము చేసేవాడు నీ ప్రక్కన ఉన్నాడేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు కుటుంబమే ఎలాంటిది అనంటే దేవుని చేత కట్టబడిన కుటుంబము. ఈ కుటుంబంలోకి ఎవడొచ్చాడండి? బహు కపటము కలిగిన వాడు వచ్చాడంట. ఈ కపటము కలిగిన వాడు చేసే పని ఏంటో తెలుసా? కుటుంబాల్లో విచ్ఛిన్నము చేస్తాడు. ఇప్పుడు ఈ విషయము దావీదుకి తెలిసింది. దావీదుకు తెలియగానే దావీదు రౌద్రుడైపోయాడంట, అనగా ఉగ్రుడైపోయాడంట. ఏం చేయాలి ఇప్పుడు? చూస్తే జరిగిన కార్యాన్ని బట్టి చూస్తే కుమారుడు, పెద్ద కుమారుడుగా అమ్నోను ఉన్నాడు. కుమారుణ్ణి ఏం చేయలేడు, కుమార్తెను ఏం చేయలేడు, అన్న కుమారుణ్ణి ఏం చేయలేడు. జరిగిన కార్యాన్ని చూసి దావీదు రౌద్రుడై కాముగైపోయాడంట. ఏం చేయలేని స్థితిలో దావీదు ఒకవేళ దేవునికి మొరపెట్టాడేమో, ఏంటి ప్రభా నా కుటుంబంలో ఇట్టి కార్యము జరిగింది అని.
జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఈ యెహోనాదాబు ఎలాంటి వాడు అని లేఖన భాగం తెలియపరుస్తుందంటే కపటము కలిగిన వాడంట. ఒకవేళ ఆ కపటము కలిగిన వాడు నీతో స్నేహము చేస్తూ ఉంటే నీ జీవితము పతనమైపోవడానికి అవకాశం ఉందని దేవుని లేఖన భాగము తెలియపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి పతనావస్థ స్థితిలోకి అమ్నోను జారిపోయాడు అనంటే నైతిక విలువలు లేకుండా దిగజారిపోయినటువంటి అమ్నోను ఎలాంటి పని చేశాడు? చెల్లిని పాడు చేయడమే కాకుండా అమ్నోను ఆ రీతిగా చెల్లిని తరిమి వేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే దావీదుకి అనేక మంది భార్యలు ఉన్నారు కదా. ఒక భార్య కుమారుడు అమ్నోను, ఇంకొక భార్య కుమారుడు అబ్షాలోము. కాబట్టి తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. కాబట్టి ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అబ్షాలోముకి తండ్రి ద్వారా అన్నయ్యాడు కానీ తల్లులు వేరు. కాబట్టి అబ్షాలోము ఆలోచన చేశాడు. అబ్షాలోము ఆలోచన చేసి గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి ఒక వేడుక ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేది ఆ దినాల్లో. అప్పుడు అమ్నోన్ని ఆహ్వానించాడు. అయితే వాస్తవంగా దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి, నేను ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాను, నా గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వేడుకకు నువ్వు పనివారు, నువ్వు నీతో పాటు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రావాలి అని అడిగాడు. అడిగిన తర్వాత దావీదేమన్నాడంటే, నాయన నేను వస్తే నీకు అధిక భారం అవుతుంది కాబట్టి నువ్వు అలాగే కానిచ్చేసే ఈ పని అని చెప్పాడు. అయితే ఇప్పుడు అమ్నోను విషయంలో కలుగు చేసుకోవాలని అమ్నోను గురించి చక్కగా ప్లాన్ చేసుకున్నటువంటి అబ్షాలోము ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, నా తండ్రి ఎలాగూ రాలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు నీ తదనంతరము ఈ సింహాసనానికి వారసుడు ఎవరు? అమ్నోనే కదా. కాబట్టి నా అన్నను పంపిస్తావా దయచేసి అని అడిగాడు. ఎందుకు పంపించాలి అని దావీదు అడిగితే, లేదు, నీ తదనంతరము ఈ దేశాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ పరిపాలించేవాడు అమ్నోనే కదా. కాబట్టి అన్న వస్తే నువ్వు లేని లోటు తీరిపోతుందని నేను ఆలోచిస్తున్నాను నా తండ్రి, దయచేసి అన్నను పంపించమన్నాడు. అన్నతో పాటు దావీదు ఏం చేశాడంటే అనేక మంది రాజకుమారులను కూడా పంపించాడు. ఇంకా అమ్నోని సహోదరులు కానీ అబ్షాలోము సహోదరులు కానీ ఇంకా తన భార్యకు ఉన్నటువంటి అనేక మంది కుమారులను కూడా పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ విందు జరుగుతూ ఉంది. విందు మధ్యలో ఒక కార్యము జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, విందు జరుగుతూ ఉన్నప్పుడు పనివారిని పిలిచాడు అబ్షాలోము. ఏమని పిలిచాడంటే, పనివారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు పనివారితో అంటే, నా అన్న అయిన అమ్నోను అక్కడ కూర్చొని ఫుల్గా తాగుతూ ఉన్నాడు ఆ విందులో. కాబట్టి తను ఫుల్గా తాగి అయిపోయిన తర్వాత మీలో ఎవడైనాను అక్కడికి వెళ్ళి వాడిని చంపేయాలని అప్పగిచ్చాడు. వారు భయపడ్డారు. భయపడిన తర్వాత వెంటనే అబ్షాలోము ఏమంటున్నాడో తెలుసా? నేనే కదా చెప్తున్నాను, మననే కదా చంపమన్నాను, మీకు ఆ పని అప్పగించిన తర్వాత మీరు చేయాల్సిందే అని చెప్పిన తర్వాత ఫుల్గా తాగి అమ్నోను అక్కడ కూర్చున్నప్పుడు అమ్నోను చంపబడ్డాడంట ఆ విందులో. చంపబడిన తర్వాత రాజకుమారులందరూ కూడా భయపడిపోయి పారిపోయి దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదుకి వర్తమానం అందింది. దావీదుకి వర్తమానం అందంగానే దావీదు లేచి ఆ రీతిగా నిలబడి అమ్నోను చంపబడ్డాడు అనే విషయము దావీదుకి అప్పటి వరకు తెలియదు. కానీ రాజకుమారులందరూ కూడా చంపబడ్డారు. అంటే అబ్షాలోము అందరినీ చంపేశాడని న్యూస్ వచ్చింది. రాగానే వెంటనే మరలా వీడు ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అయ్యారు? యెహోనాదాబు మరలా ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు. వీడు ఎంత కుట్ర కలిగిన వాడు, ఎంత కపటము కలిగిన వాడు. అమ్నోన్ని చంపుతాడు అబ్షాలోము అనే విషయం వీడికి తెలుసు. చెప్పాలి కదా, నిజమైన స్నేహితుడైతే చెప్పాలి కదా. అరే పిచ్చోడా, వాడి చెల్లిని పాడు చేసావు కదా, వాడు విందుకు రమ్మంటే వెళ్తున్నావు, వాడు ఏదో కుట్ర దాగి ఉంది దాంట్లో, కాబట్టి నువ్వు వెళ్ళబాకు అని చెప్పాలి. కానీ చెప్పకుండా అమ్నోన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అమ్నోను చనిపోతాడని ఎవరికి తెలుసు? ముందుగా యెహోనాదాబుకి తెలుసు. యెహోనాదాబు నేరుగా వచ్చాడు. దావీదు అక్కడ నిలబడగానే, రాజా నువ్వు భయపడబాకు, రాజకుమారులందరూ కూడా చనిపోయారని నువ్వు ఆలోచించబాకు. ఎందుకు అనంటే అమ్నోనొక్కడే చనిపోయాడు. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ యెహోనాదాబుకి అమ్నోను చనిపోతాడనే విషయము స్పష్టంగా తెలుసు. అమ్నోను చనిపోతాడనే విషయం తెలిసినా కానీ అమ్నోన్ని ఆపలేకపోయాడు. లేదా దావీదు గారి దగ్గరికి వెళ్ళి దావీదుతో మాట్లాడాలయ్యా, అబ్షాలోముకి జరిగినటువంటి ఆ నష్టాన్ని ఈ రీతిగా పూడ్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి అమ్నోన్ని పంపించడానికి నువ్వు ఒప్పుకోబాకు అని మాట్లాడాలి. ఇప్పుడు అమ్నోను యెహోనాదాబుని స్నేహితుడిగా భావించాడు, కానీ యెహోనాదాబు అమ్నోన్ని స్నేహితుడిగా భావించలేదు. ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాడు,
ఈ సమయంలో దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అప్పుడు రాజకుమారులందరూ కూడా పరుగున వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తున్నారంట. కూర్చొని ఏడుస్తూ సంగతి చెప్పిన తర్వాత, రాజా నేను చెప్పాను కదా ఏం జరిగింది, అమ్నోను ఒక్కడు మాత్రమే చనిపోయాడు, మిగతా రాకుమారులందరూ కూడా వచ్చేశారు. చూడండి ప్రియమైన వారలారా, వీడు ఎంత బహు కపటమైన ఆ స్నేహితులో ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి స్నేహితులతో మనము స్నేహం చేస్తున్నామో, మన స్నేహితులు ఎలాంటి వారు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనమందరము కూడా స్నేహం విషయంలో జాగ్రత్త కలిగి జీవించాలని, క్రైస్తవ కుటుంబాల్లో ఇటు స్నేహానికి దూరంగా ఉండాలని దేవుని వాక్యము మీకు యవన బిడ్డలకి తెలియపరచమని ఆ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత ఈ స్నేహం గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలి అంటే దావీదు మహారాజ్ది యోనాతాను యొక్క స్నేహము గురించి మాట్లాడాలని ఆలోచన చేశాను. కానీ నేటి దినాల్లో చెప్తూ ఉన్నాను, ప్రియమైన వారలారా, క్రైస్తవ కుటుంబాల్లోనే ఇటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల్లోనే కుమారులు చక్కగా తాగి ఇంటికి వస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లోనే కుమారులు విచ్చలవిడి జీవితాన్ని, కుమార్తెలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు మౌనంగా సంఘములో రోధిస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నానండి, అనేక సంఘాల్లో మాట్లాడుతున్న మాటలు ఇవే. నేను ఒక సంఘంలోకి వెళ్ళిన తర్వాత వారు అడుగుతూ ఉన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు యూత్ని తీసుకోండి, యూత్ మీటింగ్లో మాట్లాడండి అని అడిగారు నన్ను. మాట్లాడదాంలేండి, సమయం రానివ్వండి మాట్లాడదాము అని అంటూ ఉంటే, మాట్లాడుతూ ఆ సహోదరుడు ఏమన్నాడంటే రేపు ఆదివారమే తీసుకోమన్నాడు. నేను వాయిదా వేస్తూ వస్తున్నాను, ఏంటి ఈ విషయం అని తెలుసుకుందామని. అయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మా ప్రాంతంలో మా చర్చిలో దాదాపుగా 70 మంది యవనస్తులు మా సంఘానికి వస్తారు. 70 మంది యవనస్తులు మా సంఘానికి వస్తారు, కానీ యూత్ మీటింగ్ లేదు అని మాట్లాడుతున్నాడు. ఏంటి యూత్ మీటింగ్ లేకపోవడం అని నేను ఆలోచిస్తుంటే, క్రొత్తగా ఆ సంఘంలో నేను కాపరిగా వెళ్ళాను. కాపరిగా వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి నన్ను కలిశాడు పర్సనల్గా. కలిసి నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బ్రదర్, ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నానంటే యూత్ మీటింగ్ తీసుకోమని, ఇక్కడ ఉన్నటువంటి 70 మంది యవనస్తులు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఉదయం లేయగానే వారు దానితోనే ప్రారంభిస్తున్నారు జీవన విధానాన్ని. కాబట్టి దయచేసి వారితోటి మాట్లాడండి బ్రదర్ అని మాట్లాడిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా పతనమైపోతున్నాయి, క్రైస్తవ కుటుంబాల్లోని యవనస్తులు ఎలా పాడైపోతున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు పాడైపోతున్నారంటే, క్రైస్తవ కుటుంబాల్లో యవనస్తులు పతనమైపోతున్నారంటే దానికి కారణము ముమ్మాటికి తల్లిదండ్రులే. ఏంటి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను అంటున్నారేమో. ప్రియమైన వాళ్ళరా, సంఘానికి వచ్చేటప్పుడు యవనస్తుల్ని వెంట పెట్టుకుని రాలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వాడికి అలవాటు చేయట్లేదు సంఘాన్ని, వాడికి సంఘములో ఆరాధన మీరు అలవాటు చేయట్లేదు, వాడికి సంఘములో వాక్యాన్ని మీరు నేర్పించలేకపోతున్నారు, ఇంట్లో కూర్చున్న కుటుంబ ప్రార్థనలో వాడిని కూర్చుండబెట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రైవేట్ క్లాసులు. ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో ప్రైవేట్ క్లాసులని వాడు వెళ్ళిపోతున్నాడు, మీరు అనుమతిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డ అందరికంటే కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆ ర్యాంకు సంపాదించాలని ఆరాధనని దేవుణ్ణి త్రోసివేసి నీవు నీ భర్త మాత్రమే ఆరాధనకు వస్తున్నారు, కానీ బిడ్డల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వాడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎంత సమయము బయట స్నేహము చేస్తున్నాడు, ఎంత సమయము దేవునితో వెచ్చిస్తున్నాడో గమనించగలుగుతున్నారా తల్లిదండ్రులు ఈ దినాల్లో? వాస్తవంగా చెప్పాలంటే అపవాది గర్జించు సింహం వలె ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల మీదకే వాడు విజృంభిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని రాకడ అతి త్వరగా ఉంది కాబట్టి అనేక మందిని వీలైతే సంఘములో ఉన్నటువంటి వారిని మాత్రమే వాడు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సంఘములో ఉన్న వారిని పాడు చేస్తే వాడి టార్గెట్, వాడి గోల్ వాడు రీచ్ అయిపోతాడు. బయట ఎలాగూ వాడి అనుచరులే కదా ఉంది. సంఘములో కుటుంబాల్లో ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రైవేటు క్లాసులని మీ నుంచి మీ బిడ్డను తీసుకొని బయటికి వెళ్తాడు. లేదా మంచి స్నేహితుడు వచ్చాడని ఆరాధన సమయంలో మీ నుంచి మీ బిడ్డను బయటికి తీసుకొని వెళ్తాడు. మీరైతే ఆరాధన చేస్తున్నారు. ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? నిజమైన ఆరాధన ఏం చేస్తున్నారు మీరు? జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, బైబిల్ సంకన పెట్టుకుంటున్నాం, పాస్టర్ గారు చెప్పింది వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరలా అడిగితే వచ్చే ఆదివారం దాంట్లోంచి ప్రశ్నలు వేస్తామంటే మనం ఏమి చెప్పలేని స్థితిలోకి ఉన్నాం. కారణం ఏంటంటే ఈ దినాల్లో మనము బిజీ వాక్యాన్ని మనము నెమరు వేసుకోవట్లేదు, ధ్యానం చేయట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఏ కుమారుని కొరకైతే, ఏ కుమార్తె కొరకైతే తల్లిదండ్రులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో ఆ కుమారుడు
పతనం అవ్వడానికి అవకాశం లేదు. దావీదైతే కుమారుల కొరకు ప్రార్థించాడా లేదో కానీ తెలియదు. కానీ దావీదు కుటుంబంలోకి ఏమొచ్చిందండి? ఇప్పుడు దావీదు కుటుంబంలో ఆశీర్వాదముతో నింపబడిన తర్వాత బహు కపటము కలిగిన వాడు ప్రవేశించాడంటే ఇప్పుడు ప్రార్థన అలక్ష్యము జరిగిందని మనం అనుకుందామా? జాగ్రత్త. క్రైస్తవ కుటుంబాల్లోని తల్లిదండ్రులు కానీ ఒక్క నిమిషము కానీ బిడ్డల విషయంలో ప్రార్థనలో మర్చిపోతే ఆ బిడ్డల్ని అపవాది దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. యూత్ మీటింగ్కి పంపించరు బిడ్డల్ని. ఇంకెక్కడికైనా పంపిస్తారు కానీ యూత్ మీటింగ్కి పంపించరు బిడ్డల్ని. సంఘంలో ఆరాధన జరుగుతుందంటే బిడ్డల్ని వెంట పెట్టుకుని రావడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు. నేను మరలా వస్తాను వెళ్ళండి అని అంటే వారిని విడిచిపెట్టి వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. జాగ్రత్త ప్రియమైన వారలారా, ఈ అంచె దినాల్లో అపవాది ఎవరిని దొంగిలించబోతున్నాడు? ఏర్పరచబడినటువంటి వారిని సహితము వారి కుటుంబాలను దొంగిలించబోతూ ఉన్నాడంట. ఇప్పుడు బహు కపటము కలిగినటువంటి వాడు ఎవడు? యెహోనాదాబు. ఎక్కడికి వచ్చాడు వీడు? నేరుగా దావీదు దేవుని అభిషేకము పొందుకున్నటువంటి దావీదు కుటుంబంలోనే వీడు తెస్సవేశాడంట. ఇప్పుడు తెస్సవేసిన తర్వాత ఒక కుమారుడు చంపబడ్డాడు, ఒక కుమార్తె పాడు చేయబడింది. ఇప్పుడు ఇంకొక కుమారుడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. చూడండి ప్రియమైన వారు, ఇంకా రాజుకి ఎలాంటి ఆనందం ఉంటుందండి? కుటుంబంలో ఉన్న ముగ్గురు 3 దిక్కులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు యొక్క పరువు ఏమైపోయింది? దేశములో కూడా దావీదు పరువు ఏమైపోయింది? పోయింది. దావీదు పరువు పోయింది. దావీదు పక్క దేశంలో కూడా కుమారుడు అబ్షాలోము పక్కనున్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడంట. 3 సంవత్సరాలు అక్కడ తలదాచుకుంటే ఎందుకు వచ్చారు అడగరా? ఏం జరిగిందో అడగరా వారు? ఇప్పుడు ఇశ్రాయేలీల దేశంలోనే కాకుండా బయట దేశంలో కూడా దావీదు యొక్క కుమారుడు చేసినటువంటి ఈ దుష్కార్యము వలన దావీదు కుటుంబానికి ఎలాంటి చేటు వచ్చిందండి? పరువు పోయిందంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, స్నేహితుని విషయంలో మనము చాలా జాగ్రత్తగా స్నేహితుడిని ఎంపిక చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ స్నేహితుడు ఎలాంటి వాడో మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. కాబట్టి ప్రియమైన వారలారా, సమయం లేదు కాబట్టి ఇంకొక స్నేహితుడిని మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో ఈ స్నేహితుడు అబ్షాలోముకి తారసపడ్డాడంట. అనగా అబ్షాలోముతో ఒకటి ఫ్రెండ్షిప్ చేయడానికి ఆశపడుతున్నాడంట. వాడి పేరేంటో తెలుసా? అహీతోపేలు. ఏం పేరు వాడి పేరు? అహీతోపేలు. అయితే ప్రియమైన వారలారా, వీడు ఒక మంచి ఆలోచన పరుడంట. దావీదు మంత్రివర్గంలో ఒక మంచి ఆలోచన పరుడంట. ఇప్పుడు అబ్షాలోము 3 సంవత్సరాలు బయట ఉన్నాడు కదా. వెంటనే దావీదు అబ్షాలోముని పిలిపించిన తర్వాత అబ్షాలోము వేరుగా దేశంలో ఉంటున్నాడు. దావీదు పాటికి పరిపాలన చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్షాలోముకి ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన అంటే, మా తండ్రి నన్ను దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఈ దేశాన్ని నాకంటే ముందున్నటువంటి మా అన్నని నేను చంపేశాను కాబట్టి ఇప్పుడు ఈ సింహాసనాన్ని నేను వారసుడిగా ఉండాలి అని అంటే, నా తమ్ముళ్ళు పోటీ పడకూడదంటే ఇప్పుడే సమయము కాబట్టి ఈ సమయంలో ఈ సింహాసనాన్ని నేను అధిష్ఠించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. కలిగి దేశంలో తిరుగుతూ ఉంటే అతని ఆలోచనకి సరిపోయే రీతిగా అహీతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి నిలబడ్డాడంట. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అహీతోపేలు అబ్షాలోము వీరిద్దరు మంచి ఫ్రెండ్స్గా మార్చబడ్డారట. ఈ అహీతోపేలు ఎప్పుడైతే అబ్షాలోముతో ఏడయ్యాడో, అహీతోపేలు అబ్షాలోము చేత కొన్ని కార్యాలు చేయించాడంట. ఏమని చేయించాడో తెలుసా? కొన్ని కార్యాలు. ఫస్ట్, నీ తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించు. నీ తండ్రిని చంపేయాలా? నీ తండ్రి బ్రతికి ఉండగా నువ్వు రాజు కాలేవు కాబట్టి నువ్వు యుద్ధాన్ని ప్రకటించమన్నాడంట. వెంటనే తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించి అబ్షాలోము వచ్చే లోపల దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి తన వారందరిని తీసుకొని దావీదు వెళ్ళిపోయాడంట. ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడంట. అధిష్ఠించిన తర్వాత అనగా పరిపాలనలోకి వచ్చాడు అబ్షాలోము. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ అహీతోపేలు కూర్చొని ఆలోచన చేస్తున్నాడంట. వాస్తవంగా చెప్పాలంటే వీడు మంచి ఆలోచనలు చేసి, నీ తండ్రి కంటే కూడా చక్కగా దేశాన్ని నువ్వు పరిపాలించాలి, జనాలందరూ కూడా నిన్నే కోరుకోవాలి, నీ పరిపాలన చాలా బాగుందని జనాలు అనుకోవాలనే ఆలోచన కలిగి జీవించట్లేదు. ఈ అహీతోపేలు చేస్తున్న పనేంటో తెలుసా? ఇప్పుడు ఈ ప్రజలందరికీ మీ తండ్రికి నీకు మధ్యలో పెద్ద అగాధం ఉందని తెలియాలి అంటే, రేపటి రోజున ఈ ప్రజలు కొంతమంది మీ తండ్రి పక్షాన ఉన్నారు, కొంతమంది నీ పక్షాన ఉన్నారు. ఇప్పుడు నీ తండ్రికి పూర్తిగా నువ్వు యాంటీ అని తెలియాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఒక పాడు పని చేయాలి. ఏంటి ఆ పాడు పని అని అంటే, నీ తండ్రి వెళ్ళిపోతూ తన భార్యలైనటువంటి వారిని ఒక 10 మందిని ఆ కోటకు కాపలాగా ఉంచాడు. కాబట్టి నీ తండ్రి భార్యలు ఉన్నారు కదా, వారందరినీ కూడా దేశము మధ్యలో అనగా
పట్టపగలు వారిని నువ్వు పాడు చేయాలి. నువ్వు పాడు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా నీ తండ్రికి నువ్వు యాంటీ అయిపోయావని నీ పక్షాన జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించగలవు. అప్పుడు నువ్వు రాజ్యాన్ని చాలా బలముగా పరిపాలించగలవు అని మాట్లాడినప్పుడు అబ్షాలోము ఏమని మాట్లాడాలి? ఆ సంఘటనను చూసినప్పుడు కేవలము మా అన్నని చంపానంటే మా చెల్లిని పాడు చేశాడనే కదా. మా అన్నని చంపాను కాబట్టి ఏంటి వీడి ఆలోచన? నా పిన తల్లులనే పాడు చేయమంటున్నాడు, ఏంటి వీడి ఆలోచన? కాబట్టి ఈ ఆలోచన సరైనది కాదు కదా అని ఆలోచించాలి కదా అబ్షాలోము అహీతోపెలు ఏం చెప్పాడో అక్షరాల అదే చేశాడంట. ఏంటి? అబ్షాలోము అహీతోపెలు ఏం చెప్పాడో అదే అక్షరాల పాటించాడంట. పాటించగానే వెంటనే ఈ విషయము దావీదుకి తెలిసిపోయింది. దావీదుకి తెలిసిపోయిన తర్వాత ఇది వాస్తవంగా చెప్పాలి అని అంటే లేవి గ్రంథములో, లేవి కాండములో 18, 6, 8 వచనాలు లేదా 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే ఇది బహుభయంకరమైనటువంటి నేరం అంట. ధర్మశాస్త్రం ప్రకారంగా అబ్షాలోము ఎలాంటి పాపము చేశాడంటే, దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారి చేతిలోకి ఇచ్చిన తర్వాత ఇటువంటి పాపము ఇశ్రాయేలీయులలో ఎప్పుడూ జరగలేదంట, ఎన్నడూ జరగలేదంట. దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించి ఇచ్చాడు. నీ తండ్రి భార్య యొక్క మానమును నువ్వు తీయకూడదు, నీ సహోదరి యొక్క మానమును నువ్వు తీయకూడదు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇప్పుడు రాజ్యము కావాలి కాబట్టి, పరిపాలన కావాలి కాబట్టి, ఇప్పుడు అబ్షాలోము కళ్ళకు ఏమి కనబడుతుంది? రాజ్యము, పరిపాలన కనబడుతుంది. ఇప్పుడు పాపము గురించి అబ్షాలోము పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే అహీతోపెలు చేపిస్తున్నటువంటి పాపము ఎంత భయంకరమైన పాపం అంటే, ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలీల ప్రజల్లో ఎప్పుడూ ఎన్నడూ జరగనటువంటి పాపము అబ్షాలోము చేశాడంట. బైబిల్ గ్రంథము అబ్షాలోము గురించి ఒక మాట తెలియపరుస్తుంది. ఇశ్రాయేలీలలో ఇంతటి అందగాడు లేడు అని దేవుని లేఖన భాగము తెలియపరుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే పైకి అబ్షాలోము చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ హృదయం ఎలాగుంది? అబ్షాలోముది చెడిపోయింది, పాడైపోయింది, పతనమైపోయింది, కుళ్ళిపోయింది అబ్షాలోము హృదయము. కాబట్టి హృదయాన్ని చంపుకున్నాడు, ఆలోచనలను అరీతిగా పంచుకున్నాడు, తల్లులను పాడు చేసినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఇద్దరు స్నేహితులను చూసాము, ఆ ఇద్దరు స్నేహితులను చూసాము. కాబట్టి అబ్షాలోము పతనమైపోయాడు, అమ్నోను కూడా పతనమైపోయినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. నేటి దినాల్లో ఒకవేళ నీతో ఉన్నటువంటి నీ స్నేహితుడు ఇలాంటి ప్రోత్సాహాలు చేస్తూ ఉన్నాడేమో, అక్కడికి వెళ్దాం రా, పాపము చేద్దాం, ఇక్కడికి వెళ్దాం రా, సినిమా చూద్దాం, ఇక్కడికి వెళ్దాం రా, తాగుదాం, ఒక్కసారేలే, ఎవరు చూస్తూ ఉన్నారు? మనం వేరే ప్రాంతంలో ఉన్నాం కదా, ఎవరు చూస్తున్నారు ఈ పాపం మనం చేసినప్పుడని? ప్రియమైనటువంటి నా యవన బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒకవేళ అటువంటి స్నేహితుడు నీకు తారసపడితే వానికి చాలా దూరంగా ఉండడము శ్రేష్టమనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో యవనస్తులు ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారంటే, పాడైపోయిన జీవితాలు జీవిస్తున్నారు. ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే, కనీస మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు, సంబోధన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సంఘములో ఉంటే పెద్దవాళ్లతో కూడా సంబోధన లేకుండా మాట్లాడుతున్నారు. సంఘములో కూర్చొని ఉంటే పెద్దలు వచ్చినప్పుడు మినిమం రెస్పెక్ట్, లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు యవనస్తులు. ఒకడు కూడా లేయట్లేదు. యవనస్తురాండ్రు కూడా లేలేకపోతున్నారు. కారణం ఏంటంటే తెలుసా? వారిని తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నా బిడ్డని నాకు ఒక కూతురు ఉందండి. ఆ కూతురు వయసు 5 సంవత్సరాలు, నా పాప వయసు. దేవుడు వివాహమైనటువంటి 10 సంవత్సరాలకి నాకు బిడ్డనిచ్చాడు. నేను ఈ పరిచర్యలో నిలబడ్డానంటే దానికి కారణము దేవుడు నాకు ఇచ్చిన ఆ బిడ్డను బట్టే. లేకపోతే గత రాత్రి కాలంలో మీకు తెలియపరిచినట్లుగా నేను దేవుని పరిచర్య అంటే అసహించుకునేవాడిని. దేవుని పరిచర్య అంటే నేను చాలా అవమానంగా భావించేవాడిని. పాస్టర్ అని పిలిపించుకోవడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రియమైన వారలారా, నా యవన జీవితం అంతా కూడా దేవుని పరిచర్యలో సేవలో తిరిగాను, కానీ పత్రికలు పంచాను, సంఘములో ఊడ్చాను, కడిగాను, అన్ని పనులు చేశాను, చాపలేసాను, చాపలు ఎత్తిపెట్టాను. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అందరికంటే ముందొచ్చి కూర్చున్నాను. ఉపవాస కూడికలంటే ముందొచ్చి కూర్చున్నాను. 40 దినాల ఉపవాస కూడికలంటే 40 దినాలు హాజరయ్యేవాడిని. కానీ నేను దేవునికి ఇష్టంగా జీవించలేకపోయాను, నేను దేవునితో ఇష్టంగా నడవలేకపోయాను. కారణం ఏంటంటే, ఒకవేళ దేవుడు నన్ను పిలిచి పరిచర్య చేయమంటాడేమోనని నాకు అదొక భయం. ఎందుకంటే పరిచారకుడిగా అంటే సేవకుడిగా, పాస్టర్గా ఉండాలని నా ఉద్దేశం కాదు.
ఎందుకనంటే నేను బ్రతికినటువంటి, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అంతా కూడా మా తండ్రులు కానీ, మా యొక్క పినతండ్రులు కానీ, లేదా మా చిన్నాళ్ళు పెదనాళ్ళు అంటారు కదా, అత్తలు మామలు, మా బంధువులు, మా బిడ్డకుంటే మొత్తం తీసుకుంటే రైల్వే ఉద్యోగస్తులు. సో నేను కూడా ఒక లోకో పైలట్ అవ్వాలని, లేదా గూడ్స్ గార్డ్ అవ్వాలని, ఏఎస్ఎం అవ్వాలని, లేదా ఈఎస్ఎం అవ్వాలని, ఇటువంటిది ఏదో నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. దానికి సంబంధించిన కోర్సెస్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉండేవాడిని. నేను సేవకుడని పిలిపించుకోవడానికి నాకెప్పుడూ ఇష్టం లేదండి. అయితే నా దేవుడు నన్ను చూశాడండి. నాలో నమ్మకత్వాన్ని చూశాడు, నాలో యథార్థతను చూశాడు, నాలో పరిశుద్ధతను చూశాడు నా దేవుడు. ఇలాంటి వాడు నాకు అవసరం అనుకున్నాడు నా దేవుడు. అయితే అనేక సార్లు దేవుని మాటను నేను తృణీకరించాను, విసర్జించాను. నేను లోకంలో గడుపుతూ ఉండేవాడిని. అయితే ఏ సేవకుడు వచ్చినా కానీ, ప్రవచన వరము కలిగినటువంటి సేవకుడు ఎవరు వచ్చినా కానీ అందరికీ ప్రార్థన చేయించేవాడిని, నేను చేయించుకునేవాడిని కాదు. ఎందుకు అంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి వారు ఒక మాట అంటారేమో. ఏంటి ఆ మాట అంటే, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు బ్రదర్ అని అంటే నా గుండె పగిలిపోద్ది, నా ఆశలన్నీ కూడా కూలిపోతాయి. నేను ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడిని, లోకో పైలట్ అవ్వాలని, లేదా గూడ్స్ గార్డ్ అవ్వాలని, లేదా టీటీ అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉండేవాడిని. అయితే నా ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు నా పట్ల వేరు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తూ ఉన్నానంటే, నేను అలాంటి జీవితము కలిగి జీవిస్తూ ఉన్నాను. జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా జీవితంలో దేవుడు నాకు వివాహాన్ని అనుగ్రహించాడు. నెల్లూరు పట్టణంలో ఒక యువతితో నా వివాహం జరిగిన తర్వాత, నేను కొంతకాలము తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నెల్లూరులో మీకు తెలిసిన వారు చాలా తక్కువ మంది డాక్టర్లు, గైనకాలజిస్టుల దగ్గరికి 40 మంది దగ్గరికి మేము వెళ్ళాం. నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి గైనకాలజిస్ట్ దగ్గరికి మేము వెళ్ళాం. వెళితే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని చెప్పారు. సరే, కృంగిపోయాం, వేదన పడుతూ ఉన్నాం. అయితే చెన్నైకి వెళ్ళాం. చెన్నైలో ఆ స్టార్ రేటింగ్ చూసామన్నమాట. స్టార్ రేటింగ్ చూసి అక్కడికి వెళితే, వాళ్ళ దగ్గరికి వెళితే పిల్లలు పుట్టేస్తారు అనే ఆలోచనలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మరలా అన్ని టెస్టులు చేశారు. మరలా అన్ని టెస్టులు చేస్తే ఒక వారం 10 రోజులు చెన్నైలో ఉండేవాళ్ళం, లేదా ఒక 1 మంత్ వరకు చెన్నైలో ఉండేవాళ్ళం. ఉండి హాస్పిటల్కి రెగ్యులర్గా వెళితే అక్కడ కూడా డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? సారీవే, ఏమనుకోబాకండి, ఇంకెక్కడన్నా ట్రై చేయండి. ఇలాగా చెన్నై అయిపోయింది. చెన్నై అయిపోయిన తర్వాత ఎవరో సలహా ఇచ్చారు. ఏమని సలహా ఇచ్చారంటే, సిఎంసి రాయవెల్లూరుకి వెళితే రాయవెల్లూరులో కూడా దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో, క్రైస్తవుల యొక్క హాస్పిటల్ కదా, మీ దేవుని హాస్పిటల్ కదా, అక్కడికి వెళ్ళండి అని అన్నారు. రాయవెల్లూరు వెళ్ళాం మేము అక్కడికి. రాయవెల్లూరు వెళ్ళిన తర్వాత రాయవెల్లూరులో డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, చాలా ఓపెన్గా చెప్పారు వాళ్ళు, మీకైతే ఛాన్స్ లేదమ్మా పుట్టడానికి, అయితే ప్రయత్నం చేస్తాం. ఎలాంటి ప్రయత్నం చేస్తామంటే ఐవీఎఫ్, అది కూడా 50-50 ఛాన్సెస్, కాబట్టి మీకు గ్యారంటీ ఇవ్వలేం. రేపటి రోజున మరలా మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు మీరు, కాబట్టి మీరు ఆలోచించుకొని రండి అని అన్నప్పుడు మేము వద్దనుకొని బయటకు వచ్చేసాం. సిఎంసికి దాదాపుగా ఒక 4-5 సార్లు వెళ్ళాం. అక్కడి నుంచి నెల్లూరు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్లో మనకు తెలిసినటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ఒక డాక్టర్ గారు ఉండి, అన్న పలాన్ దగ్గర బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్, అక్కడ డాక్టర్ జార్జ్ అని ఉన్నాడన్న. ఆ జార్జ్ గారి దగ్గరికి వెళితే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? నాడి పట్టుకొని చెప్పేస్తాడంట. ఆయన పిల్లలు పుడతారా పుట్టరా అని నాడి పట్టుకొని చెప్పేస్తాడంట డాక్టర్ గారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాబట్టి ఒక క్రైస్తవ హాస్పిటల్ కదా, ఒక క్రైస్తవ డాక్టర్ కదా, ఈయనన్న మన జీవితంలో ఏదైనా కార్యము చేస్తాడేమోనని నేను నా భార్య ఇద్దరం కలిసి ఆ రాత్రి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాం. ఎన్నో కష్టాలు పడ్డాం ఆ బిడ్డ విషయంలో ఎన్నో వేదనలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని మన క్రైస్తవ కుటుంబాల్లో జరిగిన వివాహాలకు వెళితే మాకు అక్షింతలు ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వచ్చి స్టేజ్ మీద అక్షింతలు వేయడానికి అక్షింతలు ఇచ్చేవారు కాదు. నా భార్యని రమ్మని పిలిచినప్పుడు నా భార్య ఏమనేదంటే, నువ్వు అక్కడివే వెళ్ళిలే, ఎందుకు అని అంటే అక్కడ వారు నన్ను చాలా ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి నేను రానని తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే ప్రియమైన వారలారా, మేమైతే మా ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా డాక్టర్ల వెంట తిరగడం మొదలుపెట్టాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరు బళ్ళారి రోడ్లో నేరుగా అక్కడికి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఫోన్ చేశారు వాళ్ళు. మీరు వస్తున్నారా అంటే మేము జర్నీలో ఉన్నామండి అన్నాం. వెళ్ళాం. ఉదయం 7 గంటలకి డాక్టర్ ముందు కూర్చోగానే వెంటనే ఆ నర్సు వచ్చి ఒక మాట చెప్పారు, ఆంధ్ర నుంచి వచ్చిన పేషెంట్స్ మీరే కదా, కాబట్టి ఒక విషయాన్ని చెప్పమంటున్నారు. ఏంటంటే డాక్టర్ గారు 4:30 ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోయారు, కాబట్టి ఇంకొకసారి వచ్చి మరలా మీరు ఈ హాస్పిటల్ దర్శించవచ్చు, మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే వేరే డాక్టర్స్ ఉన్నారు వెళ్ళి చూపించుకోండి అని అంటే, మీరు నమ్మండి, చెన్నైకి రావడానికి మధ్యాహ్నం 2 గంటలకి ట్రైన్ ఉంది మాకు. ఆ ట్రైన్ పట్టుకొని వచ్చి నెల్లూరులోకి వచ్చి నెల్లూరులో దిగడానికి
అంటే చెన్నైలో 4:50కి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కితే నెల్లూరులో 8 గంటలకి మేము దిగ్గలం. ఈ ట్రైను ఆ ట్రైన్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మేము ఆ ట్రైన్ వచ్చే వరకు నేను, నా భార్య, నా బామర్ది అంటే మా భార్య, అన్న, ముగ్గురము అలాగే కూర్చున్నాం. కానీ మా మధ్యలో ఒక్క మాట లేదు. మధ్యాహ్నము 1 గంటకి ట్రైన్ అది. అయితే స్టేషన్కి వెళ్ళే వరకు ఉదయం 7:30 నుంచి ఒక్క మాట ఒక్కళ్ళం కూడా మాట్లాడుకోలేదు. అంటే అందరం కూడా ఒక్కసారి ఆశలు కూలిపోయినట్లుగా కూర్చొని ఉన్నాను. నా భార్య అయితే అసలు ఏం మాట్లాడట్లేదు. అయితే ఏదో 1 మాట నేనే పలకరిస్తూ ఉన్నాను. తీసుకొని వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళాం కదా డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి. నాకు ఒక పరిచర్య ఉండేది ఫతేఖానిపేటలో. ఆ పరిచర్య ఏంటంటే పెన్నా నది దగ్గర, పెన్నా ఏరు తెలుసు కదా మీకు, నది ఉంది పెన్నా నది. ఇప్పుడు ఆ ఇల్లులన్నీ కొట్టేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుంది. సాయంత్రం 6 అయితే వ్యభిచారం జరుగుతుంది అక్కడ. ప్రభు అక్కడ పరిచర్యలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. దాదాపుగా ఆ వ్యభిచారం చేసేటువంటి కుటుంబాల్లో పరిచర్య చేయడం మొదలుపెట్టాను. దానికి ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు 22 మందికి బ్యాప్టిజం ఇచ్చాము అక్కడికి. ఆ 22 మందికి బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ నేనే కల్పించడం మొదలుపెట్టాను. కల్పించిన తర్వాత అప్పుడు పాస్టర్ అజయ్, తర్వాత స్వీటీ చెల్లెలు, ఆ పాప ఇద్దరు కలిసి మాకు సహకారులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండేవారంటే అక్కడ వారి బిడ్డలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉండేవారు. అయితే ఆ బిడ్డల్ని ఆడించడానికి కానీ వారికి ట్యూషన్ చెప్పడానికి కానీ ఈ 2 యవన బిడ్డల్ని దేవుడు మాకు జతపరిచాడు. కాబట్టి అటువంటి పరిచర్యలో ఉన్నాం. 22 మంది వ్యభిచారం చేస్తున్న వారికి బ్యాప్టిజం ఇచ్చాం. అయితే నా మనసులో ఒక అసంతృప్తి ఉంది. ప్రభు ఇన్ని కార్యాలు నేను చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి కల్పించావు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనంటే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు పరిచర్యకు వెళ్ళు అంటున్నాడు. నువ్వు సేవ చేయాలి అని అంటున్నాడు. అప్పటి వరకు 22 మందికి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి పరిచర్య చేశానంటే సంపూర్ణమైన పరిచర్య నేను చేయలేదు, అయిష్టంగానే పరిచర్య చేశాను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే సంపూర్ణమైన పరిచర్య చేసినప్పుడు నీ గర్భాన్ని నేను తెరుస్తాను అంటాడు. ప్రభా నేను పరిచర్యకి వెళ్తాను, తర్వాత సంగతి, ముందు నాకు కార్యము చేయి అని అడుగుతున్నాను. నేను ఎందుకు అడిగానంటే దేవునితో ఒక మాట అన్నాను, ప్రభా నా జీవితము ఆశీర్వాదము లేని జీవితంలో జీవిస్తూ ఉంటే నేను ఆశీర్వాదాల గురించి సంఘములో ఏం బోధించాలి? సంఘములో ఆదివారం ఆశీర్వాదాల గురించే కదా కాపరి బోధిస్తాడు. ఆశీర్వాదాలు నేను ఎలా బోధించగలను? నా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఆశీర్వాదము కూడా లేదు కదా. నాకు బిడ్డలు లేరు ప్రభా, ఇదే ఆశీర్వాదం నాకు చాలు. ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, ఏమొద్దు, నాకు ఒక బిడ్డనివ్వు చాలు. నీ పరిచర్య నమ్మకంగా చేస్తాను, నా ఊపిరి ఉన్నంత వరకు చేస్తాను ఈ పరిచర్య అని దేవుని దగ్గర మొరపెట్టాను. దేవుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నా మాట విని నువ్వు ముందు పరిచర్యకి వెళ్ళమన్నాడు. నేనే కాంప్రమైజ్ అయిపోయాను దేవునితో. కాంప్రమైజ్ అయిపోయి పరిచర్యకి వెళ్ళడానికి మొదలుపెట్టాను. ఆ పరిచర్య కూడా ఎలా మొదలుపెట్టానంటే 40 దినాలు ఉపవాసం ఉండడం మొదలుపెట్టాను. 40 దినాలు ఉపవాసం ఉండి నన్ను బలపరచు ప్రభు అని పరిచర్యకి వెళుతూ ఉన్నాను. అయితే ఆ పరిచర్యలో కూడా చాలామంది నా మీద సానుభూతి చూపించేవారు. నిజంగా చెప్పాలి అనంటే అది నన్ను గుచ్చుకునేది. ఆ మాట ఏంటంటే ఇంత మంచి పరిచర్య చేస్తున్నటువంటి నీకు ఆ దేవుడు ఒక బిడ్డనివ్వచ్చు కదా అని అనేవారు. ఆ మాట నాకు కళక్కనేది. చక్కని వర్తమానం అందించేసి బయటకు వచ్చిన తర్వాత వారు మాట్లాడే మాట ఏంటంటే, వృద్ధులు వచ్చి అయ్యా నీకు బిడ్డలు లేరని విన్నానయ్యా, ఎంత మంచి పరిచారకుడిగా ఉన్న నీకు దేవుడు ఒక బిడ్డనిచ్చిండుంటే బాగుండేది కదా అని అన్నప్పుడు మరలా అది గుర్తొచ్చేది, వేదన పడేవాడిని. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వారలారా, అక్కడి నుంచి బళ్ళారి నుంచి బయలుదేరి మేము చెన్నై వచ్చాం. డిసెంబర్ 23, 2018 బయలుదేరి వచ్చి చెన్నైలో హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కిన తర్వాత నెల్లూరు దిగాం. 23 డిసెంబర్ కదా పండగ, ఇంకా 2 రోజుల్లో పండగ చేసుకుంటాం. ఒకరోజు దాటిపోబోతూ ఉంది. అయితే డబ్బులు మిగిలాయి. నా భార్యతో ఏమన్నా నాకు తెలుసా, మన పరిచర్యలో దాదాపుగా 30 మంది పేదలు వస్తున్నారు కదా, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, ఈ ట్రీట్మెంట్ ఏం జరగలేదు కాబట్టి డబ్బులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి, వాళ్ళందరికీ నేను బట్టలు తీసుకొని వస్తానని నేరుగా ట్రంక్ రోడ్లోకి వెళ్ళి చిన్నలకి పెద్దలకి అందరికీ ఆ డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కొని ఆటోకి వేసుకొని రాత్రి 9:30, 10 గంటలకి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఒక మాట అనేది ఏమనిందంటే, నువ్వు ఎలాగా ఉండగలుగుతున్నావు, ఇలాగా నువ్వు ఎలాగా ఇంత భయంకరమైన పరిస్థితిని గుండెల్లో ఎలా దాచుకోగలుగుతున్నావు ఈ వేదన అని అన్నప్పుడు దేవుడు నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడమ్మాయి. తప్పకుండా దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తాడంటే పిచ్చోళ్ళలాగా ఉన్నావు నువ్వు. ఇంకా ఏంటి, డాక్టర్లు చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఏమనంటే IVF కూడా సక్సెస్ కాదు అని చెప్పారు మనకి. కాబట్టి ఇంకా మనకి బిడ్డలు పుట్టడానికి అవకాశం లేదు, మనకి బిడ్డలు పుట్టడానికి అవకాశం లేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ జీవితాల్లో కూడా దేవుడు ఏ విషయములైనా ఈ లోకపరంగా అన్ని దారులు మూసుకుపోయినా దేవుడు ఒక మార్గాన్ని తీసి ఉంచుతాడు. ఆ మార్గమే మనం వెతుక్కోవాలి. ఆ మార్గం వైపు మనం నడవడం మొదలు పెడితే
దానంతట అదే ఆ మార్గం ఓపెన్ అయిపోద్ది. చాలామంది అనుకుంటారు, నేను ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కానీ, నేను ఎన్ని వ్యాపార ప్రయత్నాలు చేసినా కానీ, నేను ఎంత ఎడ్యుకేషన్లో కూడా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అంటే దేవుడు ఒక మార్గాన్ని తీసి ఉంటాడు. ఎందుకంటే నా జీవితమే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ప్రతి డాక్టర్ సర్టిఫై చేశాడు. ఈరోజు వచ్చినా మీలో ఎంతమంది యవనస్తులు చూపించండి అన్నా కానీ ఇంతకట్ట ఫైల్ మా ఇంటికి వస్తే చూపిస్తాను మీకు నేను, ఏ డాక్టర్ ఏమేమి రాశాడో కూడా. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ రాత్రి వేదన పడుతూ ఇంటికి వచ్చాము. క్రిస్మస్ అయిపోయింది, మరలా ఆలోచిస్తూ ఉన్నాం. అయితే దేవునితో ఒక మాట మాట్లాడాను. దేవుడు నన్ను పరిచర్యకి వెళ్ళమంటున్నాడు కదా, ఇంత వేదనతో నేను పరిచర్యకి ఎలాగా వెళ్ళగలను ప్రభువా అని దేవుని దగ్గర వేదన పడుతున్నప్పుడు దేవుడు చాలా నింపాదిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా పని చెయ్యి, నీ పని నేను చేస్తాను అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే సైన్స్ పరంగా అసాధ్యమైనది నా కుటుంబంలో, నా జీవితంలో జరిగింది. ఏంటి అని అంటే, దేవునితో ఒక మాట మాట్లాడా, ప్రభా ఇప్పటి నుంచి నమ్మకంగా మీ పరిచర్య చేస్తా. ఒకవేళ ఎవరన్నా వచ్చి అడుగుతారు కదండి పాస్టర్ గారు వందనాలండి, ఎంతమంది పిల్లలు అంటారు, వివాహం కాకపోతే అవ్వలేదా అంటారు, అయిన తర్వాత ఎంతమంది బిడ్డలు అంటారు. బిడ్డల గురించి మనం తెలుసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత మరలా మీ మధ్యకి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు అని అడుగుతారు. పిల్లలు ఏం చేస్తున్నారు, తర్వాత ఏం అడుగుతారు, పెళ్ళిళ్ళు చేయలేదా వాళ్ళకి అని అడుగుతారు. ఇది రొటీన్ లైఫ్ మానవ జీవితంలో. బట్ నా జీవితం ఎక్కడ ఆగిపోయింది? నా వివాహంతోనే ఆగిపోయింది. నాకు బిడ్డలు లేరు, ఆ బిడ్డల చదువు లేదు, ఆ బిడ్డలకి వివాహ వయస్సు ఇంకా రాలేదు. సో ఇప్పుడు నేను నా భార్య ఇద్దరం కలిసే ఉంటున్నాం. దేవునితో ఒక మాట చాలా కోపంగా అన్నాను. ఏమన్నానంటే, ప్రభా మీరు నన్ను పరిచర్య చేయమంటున్నారు, చేస్తా. అయితే ఎవరన్నా కానీ పిల్లల గురించి అడిగితే మీ మీదే చెప్తా. ఏమని? దేవుడు నాకు ఇవ్వలేదు, మేమిద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం, దేవుడు నాకు ఇవ్వలేదు అనే విషయాన్ని మీ మీదే చెప్తా, బ్లంట్గా చెప్పేస్తా. ఇలాగే అన్నాడు, చెప్పమన్నాడు దేవుడు. అలాగే నేను ప్రార్థన చేసి బయటికి రాగానే చాలామంది వచ్చి మాట్లాడేవాళ్ళు, ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు, దేవుడు నాకు ఇవ్వలేదు పిల్లల్ని, ఇంకా వివాహం అయ్యి 9 సంవత్సరాలైంది, మాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు అని అనుకోగానే వెంటనే దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. అయితే ప్రియమైన వారలారా, ఒకరోజు నేను 2018 ఆ సంవత్సరంలో వస్తూ మేము ఆ మెడిసిన్ అంతా పడేసి దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టిన తర్వాత నా భార్య 3 రోజుల నుంచి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నా కడుపులో నొప్పిగా ఉంది విపరీతంగా అని అనింది. నాకు అలవాటే అది తను చెప్పడం. ఎందుకనంటే అలా చెప్పడం వల్ల సిస్టులు ఫామ్ అయ్యి ఉంటాయి తనకి, యూట్రస్ దగ్గర ఆ ట్యూబ్లో సిస్టులు, బాగా పెద్ద సిస్టులు ఫామ్ అయిపోయి ఉంటాయి. మరలా దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి. సో ఇలాగ తనకి 2 సార్లు చేయించాం. కాబట్టి తను చెప్పింది నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. వెంటనే నేనేమన్నానంటే, సరే మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు, నాకు పని ఉందని విఆర్సి గ్రౌండ్స్లో తిరుగుతున్నాను. నేను వాకింగ్ చేస్తూ ఉంటే 7:30 టైంలో మా అత్తగారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమెతో నేను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సంబోధన కూడా లేకుండా మాట్లాడాను. ఎందుకనంటే ఆమె చెప్పబోయే మాట నాకు తెలుసు. ఏంటంటే, సిస్టులు ఇంత సెంటీమీటర్ సిస్ట్ ఇక్కడ ఉంది, ఇంత సెంటీమీటర్ సిస్ట్ ఇక్కడ ఉంది, కాబట్టి ఇది పలానా డాక్టర్ దగ్గరికి రెఫర్ చేస్తున్నారు, సర్జరీకి వెళ్ళాలి, సర్జరీకి వెళితే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ మాటే చెప్తారు నాకు. సో నేను అందుకని ఫోన్ ఎత్తి వెంటనే స్పీకర్ ఆన్ చేసి చెప్పు అక్క అని కూడా అనలేదు, నేను చెప్పు అన్నాను. వెంటనే ఆమె అన్నమాట ఏంటంటే, పాప కన్సీవ్ అయింది, 5వ వారము బేబీ ఆరోగ్యంగా ఉంది, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు డాక్టర్లు అని. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను అక్కడే విఆర్సి గ్రౌండ్స్లోనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. అలాగే మోకాళ్ళంగి కూలిపోయాను. ప్రభా నిజంగా నా యవన జీవితాన్ని నీ కొరకు నేను నిలబడినప్పుడు, నీకు లోబడినప్పుడు నా జీవితంలో డాక్టర్స్ అసోసియేషన్ మొత్తము కూడా చక్కగా సర్టిఫై చేశారు. ఏంటంటే, ఈమెకి పిల్లలు పుట్టరని. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుడు ఒక బిడ్డనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఊరుకుంటానా? పరిచర్య ఎలా చేస్తాను? పరిచర్య నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను అడగకపోయినా నా సాక్ష్యాన్ని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా నా భార్యకి 5వ మాసం వచ్చింది. 5వ మాసం వచ్చిన తర్వాత మేమైతే ఇది చాలా గోప్యంగా ఉంచాం. రాక వచ్చింది కదా, ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటూ ఉన్నాం. అయితే నా సాక్ష్యాన్ని అయితే ఎక్కడ వాడబడుతున్నానో అక్కడ ఇవ్వడం మొదలుపెట్టాను. అయితే అనుకోకుండా 7వ మాసంలో నా భార్య కడుపులో నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా? బేబీ హార్ట్ బీట్ లేదు, చనిపోయింది బేబీ అని చెప్పారు వాళ్ళు. చెప్పగానే వెంటనే మరలా కథ ఎక్కడికి వచ్చింది? మొదటికి వచ్చిన తర్వాత ఆ రోడ్లోనే
శ్రీనివాస స్కానింగ్ సెంటర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్కి ఎదురుగున్నటువంటి ఆ వీధిలోనే మా అత్త ఇటుపక్క, నా భార్య ఇటుపక్క నిండు గర్భముతో పడిపోయారు వాళ్ళిద్దరు, అలాగే కూలిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఫైల్ పట్టుకొని గమ్ముగా నిలబడ్డా. సాయంత్రం 4 గంటలకి నిలబడిన తర్వాత వెంటనే ఆటో అతను వచ్చాడు, తీసుకెళ్ళి మరలా రామచంద్రారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందే ఫస్ట్ రామచంద్రారెడ్డి హాస్పిటల్లో. ఆ డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? డాక్టర్ ఉషారాణి గారని చాలా సీనియర్ గైనకాలజిస్ట్ మేడము. అయితే ఆమె ఒక మాట నింది నా భార్యని, ఏమనుకోబాకు, 2 చేతులు పట్టుకొని ఏమనుకోబాకు, నా దగ్గర మీకు ట్రీట్మెంట్ లేదు రావద్దు అని అంతకు ముందు చెప్పింది. ఈమె ఎప్పుడైతే కన్సీవ్ అయిందో నా దేవుడు ఎటువంటి కార్యం చేశాడో చూడు అని మరలా తిరిగి ఆమె దగ్గరికే ట్రీట్మెంట్కి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది. సువార్త ప్రకటించాం. ఇప్పుడు మా ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి గర్భం పోయింది, రెండవది సాక్ష్యం కూడా పోయింది. అన్యులకు అనేక మందికి సాక్ష్యం చెప్పాం కదా. ప్రభా ఏంటి ఈ పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, మా వేదన ఎవరు తుడుస్తారు ఏంటి? రాక 9 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇలా జరిగింది ఏంది ప్రభా అని వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు బెస్ట్ ఇస్తానన్నా నేను. ఏంటి? నీకు గర్భఫలాన్ని ఇచ్చేటప్పుడు బెస్ట్ బేబీని ఇస్తానన్నా నేను కాబట్టి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నేను అప్పుడు ఆలోచించాను, ఒకవేళ ఈ బిడ్డలో ఏదైనా లోపం ఉందేమో, దేవుడు అందుకే తీసేశాడేమో ఈ బిడ్డని అని అనుకున్నాను. ఆ రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా 3 నెలలకే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఒక పాపను దేవుడు మాకు ఇచ్చాడండి. ఆ పాపను ఇచ్చిన తర్వాత ఆ పాప ఎంత యాక్టివ్ అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు చెప్పేస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు నిండలేదు ఆమెకి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి స్టోరీని చెప్పేస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఆ పాప చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఎవరన్నా మీ నాన్న బాగున్నాడా అని అడిగారు అనుకోండి ఎవరన్నా ఆ పాపని, ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని దయ వల్ల బాగున్నాడు అంటది. నిన్నటి దినం మేము చెన్నై పోయి వచ్చాం. చెన్నైకి వెళ్ళి వచ్చిన తర్వాత మా బామరిది కొడుకున్నాడు, వాడు అంతుంటాడు, వాడిని బావా అని పిలుస్తుంటుంది ఈమె. పిలుస్తూ ఉంటే మా చర్చి వాళ్ళు ఫోన్ చేశారు జన్కో నుంచి. ఆ ఫ్యామిలీని మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి మీ చిన్న బావ బాగున్నాడంటే దేవుని కృపను బట్టి బాగున్నాడు, దేవుని కృపను బట్టి బాగున్నాడు అంటున్నా. మేము ఆశ్చర్యపోయాం. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నా అంటే, ప్రియమైన వాళ్ళరా, నా బిడ్డని దేవునికి సమర్పించా, నా బిడ్డని దేవునికి సమర్పించా అంటే దాని అర్థం ఏంటంటే ఆమె కూడా బైబిల్ ఎత్తుకొని వెళ్ళి సువార్త ప్రకటించాలని కాదు, ఆమె జీవితాన్ని దేవునికి సమర్పించా. ప్రభా ఈ బిడ్డని మీకు అర్పిస్తున్నాను, ఎందుకంటే మీరు ఇచ్చారు కదా, ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా నిందను తీసివేశావు, నా అవమానాన్ని తీసివేశావు, మోడిబారిపోయిన నా జీవితాన్ని తిరిగి చిగురింపజేశావు. ఈరోజు నలుగురిలో నిలబడి నేను దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదించాడు. అందుకే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మీ జీవితాలు ఒకవేళ అక్కడ ఆగిపోయాయని అనుకుంటారేమో యవనస్తులు. ఎక్కడైతే నీ జీవితాలు ఆగిపోయాయో ఈరోజు దేవుని దగ్గరికి వస్తే ఆ జీవితాలు తిరిగి ఆయన ప్రారంభిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్న ఉద్యోగం కాదు, కానీ నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అది కాదు దేవుని ఉద్దేశము. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు ఒక బెస్ట్ని ఇవ్వాలని దేవుని ఉద్దేశం. అందుకే నీ కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. చాలామంది యవనస్తులు ఈ కార్యాలు అర్థం చేసుకోలేక, చాలామంది యవనస్తులు ఈ కార్యాల మీద, దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచలేక జీవితాలు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వారి జీవితాలను డ్రగ్స్కి బానిసలుగా మార్చబడిపోతూ ఉన్నాయి. ప్రియమైన వారిని జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? నా జీవితంలో ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చడా? ఒక దినమున నేను ఎటువంటి స్థితిలో ఉన్నానంటే, బిడ్డనైతే దేవుడు ఇచ్చాడు, కానీ ఆర్థికంగా నేను ఒక స్థితిలో లేను. కాబట్టి నేను సేవకుడిగా వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను, నాకు ఇంకా ఎటువంటి ఆదాయ మార్గము నాకు లేదు. కాబట్టి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాను. ఒక్క 10 రూపాయలు తీసి టీ తాగాలంటేనే 100 సార్లు ఆలోచించే స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎందుకనంటే 2 రోజులకి నా బిడ్డ 640 రూపాయలు ఆ డబ్బా పాలు తాగేస్తూ ఉంది. కాబట్టి ఆ బిడ్డను గురించి నేను ఆనందించాలా, వేదన పడ్డాలా? డబ్బులు ఏం చేయాలి? తీసుకురావాలి. ఎక్కడి నుంచి తేవాలి? ఏం పని చేయగలడు సేవకుడు? సేవలో ఎవరైనా పిలిచి కానుకిస్తేనే సేవకుడు పోషించబడతాడు. కాబట్టి నేను భయపడుతూ ప్రభువుని అడుగుతున్నాను, ప్రభా ఈ బిడ్డ ఏంది 2 రోజులకే డబ్బా తాగేస్తూ ఉంది, 640 రూపాయలు నేను ఎక్కడి నుంచి తేవాలి ప్రభా అని వేదన పడుతున్నాను. నేను ఒకవేళ టీ తాగదామని ఎక్కడ నాగితే అప్పుడే నాకు తెలిసిన వాళ్ళకి 2-3 కనబడతారు, వాళ్ళని పిలవాలి. పిలిస్తే ఒక 30 రూపాయలు 40 రూపాయలు అయిపోతాయి. నిజంగా చెప్తున్నానండి, ఇలా ఆలోచించాను నేను. ఇలా ఆలోచించి ఏం చేయాలి ఇప్పుడు? ఈ 40 రూపాయలు ఉంటే 600కి తోడు 40 రూపాయలు యాడ్ అయితే 640 రూపాయలు పెట్టి నా బిడ్డకి పాల డబ్బా తీసుకొని నేను ఇంటికి వెళ్ళగలను. కాబట్టి నా టీ నాకు అవసరం లేదు.
అని ఆపేసిన రోజులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు నా దేవుడు నాకేమిచ్చాడు? నా నిందను తొలగించాడు, నా ఆర్థిక స్థితిని కూడా తిరిగి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈరోజు దేవుడు నేను అటువంటి వాటికి భయపడని స్థితిలో నన్ను ఉంచాడు. ఇది మన 4 సంవత్సరాలు నా బిడ్డకి పుట్టినరోజు చేస్తూ ఉంటే అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేసేటువంటి స్థితిలో నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నాతో ఉన్నవారు, నా చుట్టూ తిరిగిన వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు ఏమనుకున్నారో తెలుసా? అయిపోయింది వాడి పరిస్థితి, వాడి జీవితము అయిపోయింది. ఇంకా వాడు పెళ్లి చేసుకున్నాడు, వర్ధిల్లుడు, అయిపోయింది, బిడ్డలు లేరు వాడికి. ఇప్పుడు బైబిల్ ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు వాడు. జోసఫ్ గడు నెల్లూరు మొత్తం బైబిల్ ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. అయిపోయింది వాడి పని అనుకుంటున్నారు. నా దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడో ఇటీవల కాలంలో వారు చూసినప్పుడు నా ముందు సిగ్గుపడిపోయారండి వాళ్ళు, నా ముందు వేదన పడ్డారండి వాళ్ళు. ఎలాంటి జోసఫ్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే నేను దేవుని మాటకు లోబడ్డానో, ఎప్పుడైతే నా స్నేహము దేవునితో మొదలుపెట్టానో, ఎప్పుడైతే నా స్నేహము దేవుని కార్యాల వైపు అడుగులు వేసిందో, ఆ రోజు నుంచి నా జీవితము దీవించబడింది. ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నా జీవితమే మీకు ఒక ఉదాహరణ. ప్రియమైన యవనస్తుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నీ జీవితం ఎలాంటి ఆశీర్వాదము లేని స్థితిలో ఉన్నా కానీ, దేవుని దగ్గరికి వస్తే డెఫినెట్గా ఆశీర్వదిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినప్పుడు చుట్టూ చూస్తే వారికి మార్గం లేదు కదా, అవునా? చుట్టూ చూస్తే వారికి మార్గం లేదు, వెనకాల చూస్తే ఫరో సైన్యము. కానీ దేవుడు ఒక మార్గము సిద్ధపరచాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? వీరికి కనబడలేదు కానీ దేవునికి కనబడ్డది. ఆ మార్గం ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఒక మార్గాన్ని దేవుడు ఆల్రెడీ వారి కొరకు సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని వారు చూడడానికి దేవుడు కొన్ని దినాలు వారిని ఆపాడంట. ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుని వైపు తిరగడం మొదలుపెట్టారో, రహస్యంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గము గుండా వారిని పయనింపజేశాడంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, కృంగిపోవలసిన అవసరం లేదు. జీవితంలో ఓటమి ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి రా. ఈరోజు యవనస్తుడిగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. యోసేపు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఈ దినమున 2 విషయాలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. యోసేపు 17 సంవత్సరాల వయసప్పుడు 2 కలలు కన్నాడు. ఆ కలలు ఏంటి అని అంటే, ఆ 2 భవిష్యత్ కలలు దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అయితే యోసేపు ఎప్పుడు దీవించబడ్డాడు? వెంటనే దీవించబడ్డా? వెంటనే ఆశీర్వదించబడ్డా? యోసేపు దీవించబడడానికి సమయము పట్టింది. ఆ యొక్క కలలు నెరవేర్చబడడానికి దాదాపుగా 13 సంవత్సరాలు పట్టిందంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యలో యోసేపు ఎన్ని అవమానాలు పడ్డాడు. ఈ మధ్యలో యోసేపు చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. ఈ మధ్యలో యోసేపు ఎంతమంది చేత తిట్టించుకున్నాడు. కాబట్టి యోసేపు అయితే వాగ్దానము చేసిన దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోసేపు స్నేహము 17 సంవత్సరాల వయసప్పటి నుంచి ఎవరితో ప్రారంభమైంది? దేవుడైన యెహోవాతో ప్రారంభమైంది. కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ మాట చదువుకున్నాం. ఏంటి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతను సహోదరుడుగా ఉండును. యోసేపు జీవితమే అందుకు ఉదాహరణ. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ 13 సంవత్సరాలు యోసేపు జీవితము ఎన్ని ఆటుపోట్లకి తట్టుకున్నా కానీ ఎక్కడ కూడా జారిపోలా యోసేపు. ఏ విషయంలో కూడా పడిపోలా. ఏ విషయంలో కూడా దేవుని పట్ల అసహనంగా ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి యోసేపు జీవితం ఏమైపోయింది? కరెక్ట్గా 30 సంవత్సరాల వయసు వచ్చేలేక యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచములోనే శక్తివంతమైన దేశాల్లో 2వ అధిపతిగా నిలబట్టాడంట దేవుడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ స్నేహితుడు ఎవరు అని చెప్పినప్పుడు మొదటిగా ఎవరండి నీ స్నేహితుడు? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ప్రయత్నాలు ఇప్పటి వరకు చేసి ఉండొచ్చు, ఆ ప్రయత్నాలు ప్రక్కన పెట్టు. ఇప్పుడు దేవుని మీద అనుకో, ఆధారపడు, దేవుని వైపు నడువు, దేవుని నీ స్నేహితుడిగా భావించు. నువ్వు ముందుకు వెళ్ళు, విజయమే నీకు దాసోహమైపోతుంది. ఇప్పుడు దేవుని వైపు చూస్తూ 13 సంవత్సరాలు ప్రయాణాన్ని కొనసాగించి ప్రతిదీ తట్టుకున్నటువంటి యోసేపుని ఏ స్థితిలో పెట్టాడండి దేవుడు? గుంటలో పడిపోయిన వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పోతీఫర్ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళా జైల్లోకి తీసుకెళ్ళాడు. జైల్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ దేశానికి ప్రధాని స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ మధ్యలో యోసేపు ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుడు కూడా యోసేపుని విడిచిపెట్టలా. ఎక్కడికి వెళ్ళినా
దేవుడు యోసేపుకు తోడై ఉండెను అనే మాట మనం చూస్తాం. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈరోజు యవనస్తుల కూడికను మనము చూస్తూ ఉన్నాం కదా. ఈ యవనస్తుల కూడికలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునంట. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు? యోసేపుని ప్రేమించిన స్నేహితుడు ఎలాంటి వాడు? విడిచిపెట్టలేదంట. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తాను, అమ్నోన్ని స్నేహితుడిగా అనుకున్నటువంటి యెహోనాదాబు ఒక సమయంలో విడిచిపెట్టేశాడు. అహీతోపేలు అబ్షాలోమును విడిచిపెట్టేశాడు. అయితే యోసేపు ప్రేమించిన దేవుడు, యోసేపుని ప్రేమించిన దేవుడు ఎక్కడా విడిచిపెట్టలా. ఆ దేవుడే ఈరోజు మీ మధ్యలో సజీవుడుగా ఉన్నాడు. ఈ దినమే ఆ దేవుని నువ్వు ఆరాధించగలిగితే, ఆ దేవుని నువ్వు స్నేహితుడిగా భావించుకోగలిగితే, ఈరోజు నీ జీవితము యోసేపు జీవితము వలె ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒక మంచి తీర్మానము తీసుకొని ఈ యవనస్తుల కూడికలోంచి మనం బయటికి వెళదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుదాం. ఆ రీతిగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒకవేళ మన నిర్ణయాలు ఎలా ఉన్నా వాటిని ప్రక్కన పెడదాం. ఈరోజు ఆయన యొక్క నిర్ణయాన్ని మనం పాటించడానికి ఆయన్ని మనము స్నేహితుడిగా ఒప్పుకుందాం. ఆయనతో సహవాసము చేయడానికి ఇష్టపడదాం. ప్రియమైన వారలారా, ఇప్పుడే ఒక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సమయాన్ని వ్యర్థం చేయొద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థన చేయబోతూ ఉండగా దయచేసి ఒక మంచి నిర్ణయానికి కట్టుబడదాం. సమయంలో అందరం తల్ల వంచుకొని ఒకసారి నీ జీవితము ఎక్కడ ఆగిపోయిందో నీవు గమనించుకో. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంతగానో ఆశించినప్పటికీ నీ జీవితంలో ఆశించింది పొందుకోలేకపోతున్నావేమో. బహుశా ఉద్యోగమేమో, బహుశా నీ ఎంబీబీఎస్ సీట్ ఏమో, బహుశా వివాహ విషయంలో ఎన్నో సంబంధాలు చేసినప్పటికీ నీ జీవితంలో అందరూ రిజెక్ట్ చేస్తున్నారేమో. లేదా నీ జీవితంలో నీవు దేని విషయమై ఆశిస్తూ ముందుకు అడుగు వేయాలంటే అక్కడ అడుగు వేయలేని స్థితి నీ జీవితంలో ఉందేమో. దేవుని వాక్యము సెలవిస్తుంది, మార్గమే లేని దగ్గర నూతన మార్గము తెరిచేవాడు మనము ఆరాధిస్తున్న యేసయ్య. మార్గమే లేని దగ్గర నూతన మార్గమును తెరిచేవాడు, ఆయన పేరు సర్వశక్తిమంతుడు. ఆయన నువ్వు స్నేహితునిగా కలిగి ఉన్నావా? ఒకవేళ ఇంతవరకు కాకపోతే ఈరోజైనా ఆయన్ని నువ్వు స్నేహితునిగా ఈ యవ్వన కాలంలో, ప్రభువా నీ స్నేహితునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను నాయన. నా జీవితం పలానా దగ్గర ఆగిపోయింది ప్రభువా, నీ సాక్షిగా నేను నిలబడాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను లేపవా, నన్ను నిలవబెట్టవా, నన్ను నడిపించవా, నా జీవితాన్ని మార్చవా. యేసయ్యను అడుగు. నీ స్నేహితునికి అసాధ్యమైనది లేదు. ప్రియమైన దేవుని యవన జనాంగమా, నీ కొరకు రక్తం కార్చిన ఆ యేసయ్యకి సమస్తము సాధ్యమే. నీవు నమ్మగలిగితే నీవు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా నేను ఈ స్థితిలో ఉండాలని ఆశపడుతున్నానయ్యా, ఫలానా రీతిగా నా జీవితం ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. అయితే అది నీతో కలిసి నేను ఆ స్థితిలో అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటుండగా, నీతో కలిసి నేను ఆశపడే స్థితిలోనికి నేను ఎదగాలని ఉద్దేశిస్తూ ఉంటుండగా నీ సహాయము నాకు దయచేయి ప్రభువా. నీవు నన్ను నడిపించు నాయనా, నీవు నన్ను బలపరచు ప్రభువా. నువ్వు చేస్తావని, అనేకులకు నువ్వు చేసావని మేము వింటూ ఉంటుండగా, ఈరోజున నీవు చేయగలిగిన దేవుడు అని ప్రభువా
యవ్వన కాలంలో నా జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తూ ఉంటుండగా నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబెట్టుటకు సమర్థుడు అని, ఆ ఉన్నతమైన స్థితిలో ప్రభువా నీతో కలిసి నేను ఉండాలని, నేను దీవించబడ్డమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదానికి కారణముగా నేను ఉండాలని, నేను పరిచయం చేయాలని, నీవు నా జీవితాన్ని మార్చిన దేవుడు అని అనేకులకు చెప్పులాగున నా స్థితిని మార్చు ప్రభా, నా జీవితాన్ని మార్చయ్యా. ఈ రోజున నా జీవితము ఏమై ఉన్నదో నీ వెరిగిన దేవుడు యేసయ్యా. అయితే నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే అని ఈ మధ్యాహ్న సమయమున నా జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తూ, భౌతికమైన ఈ స్నేహితుల మీద కాదు కానీ, ఈ ప్రపంచం మీద కాదు కానీ, ఈ లోకములో ఉన్న వాటి మీద కాదు కానీ, సజీవుడవు నేటికి నాతో స్నేహించుటకు ప్రభు ఉద్దేశించిన నీ వైపునే నా జీవితాన్ని ఎత్తి పట్టుకుంటుండగా, నా జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తుంటుండగా నన్ను నడిపించు యేసయ్యా. ఉన్నత రీతిగా దీవించు ప్రభువా. నన్ను చూచిన వారు నిన్ను చూచులాగున, నా స్థితిని నా పరిస్థితిని చూచిన వారు నువ్వు చేసిన కార్యాలు గుర్తుపట్టలాగున నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయన. నేను ఎక్కడ నిలబడినా ప్రభువా, ఇది కేవలం నీ కృపని ప్రకటన చేసే సాక్షిగా నన్ను మార్చు యేసయ్యా. పరిశుద్ధుడా, పరమందాసీనుడా, మా పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా నీ సేవకుడిని నువ్వు నిలవబెట్టి నీ స్వరము మాకు వినిపింపచేసిన దేవా, ఈ లోకములో ఉన్న స్నేహాలు ఎటువంటివో, ఎలాంటి పతనానికి తీసుకుని వెళ్తాయో నీ యవ్వన బిడ్డలకి నువ్వు బోధించి ఉంటుండగా, నీతో స్నేహించాలని, నీతో కలిసి వాళ్ళ జీవితంలో ముందుకు అడుగు వేయాలని ఒక మంచి తీర్మానం తీసుకుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఉన్నత స్థితి చూసినప్పుడు నిత్యము వాళ్ళ హృదయంలో కృతజ్ఞత కలిగి ప్రభువా, ఈ స్థితి కేవలం నీ వలన కలిగిందని నీ సాక్షులుగా నీవు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నా ప్రభా. అవునయ్యా, నీవు మా యొద్ద నుండి ఏదేదో కోరుకోవడం లేదు కానీ నీవు మమ్మల్ని హెచ్చిస్తుండగా, నీవు మమ్మల్ని ఘనపరుస్తూ ఉంటుండగా, నీవు తలగా మమ్మల్ని నియమిస్తూ ఉంటుండగా, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుండగా, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాద కారణంగా నిలవబెడుతూ ఉంటుండగా, ఇది నా వలన కాదు కానీ, ఇది నా శక్తి వలన కాదు కానీ నా దేవుని కృపయే అని ఒప్పుకునే మనస్సును, మంచి మనస్సాక్షిని నీ బిడ్డలకు దయచేయండి రాజా. ఇది మొదలుకొని ప్రభా, నీ బిడ్డలు దీవించబడలాగున వాళ్ళ భవిష్యత్తు దినాల్లో నీ సాక్షులుగా ఉన్నత స్థితిలో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తోకగా గాక తలగా నియమించి నీ బిడ్డలను చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి ప్రభా, పరలోకపు తండ్రి నామము ఘనపరచబడులాగున, నీ బిడ్డల జీవితాలను బట్టి పరలోకపు తండ్రి నామము హెచ్చించబడులాగున, ఘనపరచబడులాగున, మా జీవితాలకు మా ఆశీర్వాదములకు కారణమైన నీ నామం మాత్రమే ఘనపరచబడులాగున సహాయము చేయమని
ఆ రీతిగా మా జీవితాలని నీతో మేము అంటు కట్టబడి, నీతో మేము పెన వేసుకొని, నీ కొరకు మేము జీవిస్తూ ఉంటుండగా నీవు మా కొరకు గొప్ప కార్యములు దాచి ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీ మేలులు దాచి ఉంచినందుకు వందనాలు యేసయ్యా. ఒక్కొక్క మేలు అనుభవిస్తూ ఉంటుండగా ప్రభువా, మా హృదయాల్లో కృతజ్ఞత ఉప్పొంగులాగున, మా హృదయాల్లో ప్రభువా నిత్యము కృతజ్ఞతాస్తుతి ధ్వనించులాగున సహాయం చేయమని సజీవుడని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యంలో ఉండి కొన్ని ప్రశ్నలు మీకు వేయడం జరుగుతుంది. మీరు చేయి చూపించి ఇందాక ఏ రీతిగా అయితే మైక్లో సమాధానం చెప్తారో ఆ రీతిగా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినట్లయితే మీకు చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలని సంఘ యవనస్తులు ఉద్దేశించారు. కాబట్టి ఈ సమయంలో నవీన గారు వచ్చి కండక్ట్ చేస్తుండగా వాలంటీర్స్గా ఎవరైతే చేయి మొట్టమొదటిగా ఎత్తుతారో, ఇందాక నేను గమనించా కొంతమంది మొట్టమొదటిగా ఎత్తారు కానీ వాళ్ళకి అవకాశం రాలా. కాబట్టి ఈసారి మొట్టమొదటిగా ఎవరైతే జవాబు చెప్పాలని చేయెత్తుతారో గమనించాలని వాలంటీర్లు ఇటు నుండి చూస్తే మీకు కనిపిస్తుంది ఎవరు మొట్టమొదటిగా చేయెత్తుతారో. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్తే వాళ్ళకు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తే బాగుంటుంది. కాబట్టి విన్న వాక్యము ఎంత స్పష్టతతో విన్నాము, ఎంతవరకు గ్రహించామనే క్లారిటీ కోసము ఈ క్విజ్. కాబట్టి విన్నారని ఆశిస్తూ ఈ సమయంలో సమాధానాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆయన వాక్యం కాబట్టి అందరూ చాలా అటెంటివ్గా విన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి, 10 క్వశ్చన్స్. స్టార్ట్ చేద్దాం. యెహోనాదాబు ఎలాంటి వాడు? ఫస్ట్ ఎవరు లిఫ్ట్ చేశారు? వాలంటీర్స్ మీరే చూడండి. కపటమైన వాడు. కరెక్ట్. క్లాప్స్. రెండో ప్రశ్న, ఏ వేడుకకు అబ్షలోము అమ్నోనును ఆహ్వానించాడు? గొర్రె బొచ్చు కత్తిరించడం. కరెక్ట్. అబ్షలోము అమ్నోనును చంపదలిచిన విషయం ముందుగా ఎవరికి తెలుసు? చెప్పిన వాళ్ళు బాయ్స్. సారీ, నో, రాంగ్ ఆన్సర్. యోనాతాన్ అసలు లేడు కాన్సెప్ట్లో. కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. అబ్షలోము అమ్నోనును చంపదలిచిన విషయం ముందుగా ఎవరికి తెలుసు? తెలిసినా కూడా చెప్పలేదు. యెహోనాదాబు. కరెక్ట్. అది మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. అబ్షలోముకు ఉన్న బిరుదేంటి? చెప్పిన వాళ్ళే కాకుండా ఇజ్రాయిల్లో అందగాడు. కరెక్ట్, ఇజ్రాయిల్లో అందగాడు. యేసేబుకు ఎన్ని సంవత్సరాల తర్వాత తన కళ నెరవేరింది? గ్రీన్ డ్రెస్. 13 years. కరెక్ట్ ఆన్సర్. అబ్షలోము కుమార్తె పేరేంటి? చెయ్యి లిఫ్ట్ చేసి తామారు. తామారు. బాయ్స్ని కన్సిడర్ చేయట్లేదు. తామారు కరెక్ట్. మా బాయ్స్ చెప్తుంటే అసలు పట్టించుకోవట్లా. ఆ అబ్బాయి కూడా ఇవ్వండి. వాస్తవంగా ఆ అబ్బాయి చెప్పాడు ఫస్ట్. సరే, ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా అడుగుతాను. యెహోనాదాబు యొక్క తండ్రి సహోదరుడి కుమారుడు ఎవరు?
అమ్నోను. పర్ఫెక్ట్. అబ్షలోము తన తండ్రి నుంచి పారిపోయి దూరంగా వెళ్ళిపోతాడు కదా, 3 పిల్లలు వేరే అయిపోతారు కదా, అలా అబ్షలోము ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? బాయ్స్కి క్వశ్చన్ స్ట్రైట్గా, లాస్ట్ క్వశ్చన్. బాయ్స్ కోసం, గర్ల్స్ అన్నీ చెప్తున్నారు, బాయ్స్ ఎన్ని సంవత్సరాలు? 3 years. కరెక్ట్. అందరూ చాలా అటెంటివ్గా వాక్యాన్ని విన్నందుకు మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాము. ఐ హోప్ మన స్పీకర్ అన్న కూడా బాగా ఆనందపడి ఉంటారు అనుకుంటున్నాము. యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి అన్న ఇప్పుడు. ఒక యాక్షన్ సాంగ్ ఫాలోడ్ బై ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే, చాలా త్వరగా కానీ అంటే Fine. లేట్ అయిపోయింది కాబట్టి యాక్షన్ సాంగ్ మన చర్చి యూత్ పీపుల్ వచ్చి చేపిస్తారు. క్విక్గా రండి. చేద్దాం అందరం.
అందరం కూర్చుందాం, ఒక 2 minutesలో క్లోజ్ చేసుకుందాం. ఈ దినము దైవర్తమానం అందించిన బి జోసెఫ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా యవనస్తుల కూడిక విషయమై మేము ఆహ్వానించినప్పుడు ఇక్కడికి అనేక సంఘాల నుండి యవనస్తులు వచ్చి ఉన్నారు. సమయం ఎక్కువైపోయింది కాబట్టి చేరువచ్చిన ప్రతి సంఘము యొక్క యవనస్తునికి, వారి సంఘానికి, వారి కాపరికి, వాళ్ళ సంఘ పెద్దలకి, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆర్కెస్ట్రా విషయంలో సపోర్ట్ చేసిన ఆర్కెస్ట్రా టీం అంతటికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఈ సమయంలో మరొకసారి చేరువచ్చిన మీకు ప్రప్రథమంగా శివాధిపతి అయిన యేసయ్యకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు సాయంత్రము 6:30 గంటలకు చివరి 3వ దినము సువార్త ఉత్సవ కూడిక ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని, దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని దేవుని సేవకునిగా కోరుతున్నా. అంతేకాకుండా దేవుని పని చేయడం అనేది మంచిది కనుక సంఘ యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు 6 గంటలకే వచ్చి కుర్చీలన్నీ వేసి 6:30 గంటలకు సువార్త కూడికకు సిద్ధపరచాలని ప్రభు పేరిట కోరుతున్నా. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. చివరిగా ఒక విషయం ఏంటంటే, మీకు వెనకాల వైపున భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. చేరువచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసి మీ జీవితాల్లో ఒక మంచి నిర్ణయం ఏంటి అంటే యేసు ప్రభునితో స్నేహం చేస్తాము ఈ దినం మొదలుకొని అని ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్ళాలని దేవుని సేవకునిగా కోరుతున్నా. ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, శివాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యవన బిడ్డల్ని ప్రేమించి ఈ దినము నాయన సంఘంలో యవనస్తుల కూడికను అయ్యా నిర్వహించుకోవడానికి ప్రభా నీవు చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అంతేకాకుండా నాయన అయ్యా నీ సేవకుని నీవు నిలవబెట్టి ఈ లోక స్నేహాల గురించి వివరిస్తూ ప్రభా, నీతో స్నేహము ఎలా ఉంటుందో ప్రభా అనే విషయాన్ని నీవు మాకు బోధించి ఉంటుండగా అయ్యా ఈ లోక స్నేహాలు అయ్యా ఎప్పటికైనా ప్రమాదకరం అనే విషయాన్ని మేము గమనించుకుంటూ ఆత్మీయంగా ప్రభా నీలో బలపడుతూ నిన్ను స్నేహించుటకు ప్రభా నాయన మేము మనస్సు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యవన కాలములో ప్రభా నాయన నీ బిడ్డలు నీ వైపు చూస్తూ నీలో ముందు కొనసాగుచు ప్రభా వాళ్ళ భవిష్యత్ దినములన్నీ ప్రభా దీవించబడిన స్థితిలో ఆశీర్వాద కారణముగా వాళ్ళ జీవితాలు ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నిన్ను కలిగిన యవన బిడ్డలు ప్రభా వాళ్ళు మాత్రమే దీవించబడడం కాదు కానీ ప్రభా నీ బిడ్డలు ఎక్కడ నిలబడినా నాయన నీ బిడ్డలతో ఉన్న ప్రతి బిడ్డ ప్రభా నిజమైన దేవుడు నీవే అని గుర్తుపట్టులాగున నీ బిడ్డలని దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాకుండా ప్రభా అనేకులకు దీవెన కారణముగా, ఆశీర్వాద కారణముగా నీ బిడ్డలని తలగా నియమించమని అయ్యా వాళ్ళ భవిష్యత్ దినములన్నింటినీ ప్రభా ఆశీర్వాదకరముగా నాయన నీలో వాళ్ళ ముందు కొనసాగుట కృపనిమ్మని సజీవుడని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నానయ్యా. అంతేకాకుండా ప్రభా సాయంత్రం జరుగుతున్న ప్రభా సువార్త కూడిక విషయంలో కూడా ప్రభా అయ్యా గడిచిన 2 దినాలు ప్రభా ఏ రీతిగా ప్రభా నీ హస్తము తోడుంచి ఈ యవనస్తుల కూడికలో కూడా నీ హస్తము తోడుంచి నీవు జరిగించావు ప్రభా, అదే ప్రకారం ప్రభా ఈ దినము సాయంకాలం ప్రభా నీ బలమైన హస్తము తోడుంచి
అయ్యా నీ నామ ఘనతకై ఆ కూడికను జరిగించుకోమని స్తుతి ఘన మహిమలు నీ నామముకు మాత్రమే చెల్లిస్తూ నీ నామము అన్ని నామముల కన్నా పైనామని ఒప్పుకొంచు సజీవుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడునుగాక, రాజ్యం మాకు వచ్చినగాక, నిశ్చిత పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మా దయచేయండి, మనం క్షమించిన ప్రకారం మనం క్షమించండి, మా శోధనలోనికి తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి ప్రేమయు తన ప్రియకుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అనునిత్య కాపుదల, భద్రత, క్షేమము మీ యవన జీవితముకు చేరి వస్తున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము దేవాది దేవుడు తోడయుండి ఆయన ప్రణాళిక చొప్పున నడిపించునుగాక, ఆమేన్. శిరోచ మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు.